దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. బిబ్లికల్ కౌన్సిలింగ్, వాక్యానుసారమైనటువంటి కౌన్సిలింగ్, బిబ్లికల్ కౌన్సిలింగ్ లేదా లేఖనానుసారమైనటువంటి కౌన్సిలింగ్. సో మనం ఇక్కడ నేర్చుకునేది సెక్యులర్ కౌన్సిలింగ్ కాదు. అంటే సమాజంలో ఉండేటువంటి కౌన్సిలింగ్ సంబంధించిన విషయాలు నేర్చుకోవట్లేదు. అక్కడ నేర్పించేటువంటి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవట్లేదు. ఇది కేవలము వాక్యానుసారమైనటువంటి కౌన్సిలింగ్, బిబ్లికల్గా మనము ఎలా కౌన్సిలింగ్ చేయాలి అనే విషయాలను మాత్రమే ఇక్కడ చూస్తాం. సో కాబట్టి మీరు సెక్యులర్గా ఎవరు కూడా థింక్ చేయొద్దు. కేవలం వాక్యానుసారమైన కౌన్సిలింగ్ మాత్రమే నేర్చుకుంటాం. ఎందుకు అనంటే బిబ్లికల్ కౌన్సిలింగ్కి సెక్యులర్ కౌన్సిలింగ్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. దాని యొక్క సెంటర్ పాయింట్ వేరు. క్రైస్తవంలో ఉండేటువంటి మన బిబ్లికల్ కౌన్సిలింగ్ యొక్క ముఖ్యమైనటువంటి అంటే కాన్సన్ట్రేషన్ చేసే సెంటర్ పాయింట్ వేరు. రెండు భిన్నమైనవి. సో అక్కడ మానవుడైతే ఇక్కడ క్రీస్తు మాత్రమే సెంటర్ పాయింట్ ఉంటాడు. అక్కడ మానవుడైతే ఇక్కడ కేవలం క్రీస్తు మాత్రమే సెంటర్ పాయింట్. సో కాబట్టి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మీరు దీన్ని ఎంచాలి. సో కౌన్సిలింగ్ అంటే ఏమనుకుంటున్నారు? కౌన్సిలింగ్ అంటే మీ యొక్క ఆలోచన ఏంటి? కౌన్సిలింగ్ అనే దానికి మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి? ఒక మాటలో చెప్పగలిగితే ఎవరైనా దయచేసి ఒకరిద్దరు స్పందించవచ్చు. కౌన్సిలింగ్ అంటే ఏమనుకుంటున్నారు ఇంతకీ? హలో అండి, త్వరగా స్పందించడానికి ప్రయత్నం చేయండి. కౌన్సిలింగ్ అంటే ఏంటి? ఇద్దరి మధ్యలో సమన్వయతను తీసుకురావడానికి చెప్పే విషయం అన్న. ఓకే, ఇంకా ఎవరైనా స్పందిస్తారా? ఒక అంశాన్ని సవివరంగా తెలియజేయడమే కౌన్సిలింగ్ అన్న. ఓకే, ఇంకా ఎవరైనా? ఒక గైడ్ ఇరువురి మధ్య సౌఖ్యతను కలగజేయటం అన్న. ఇరువురికి ఓకే, సలహా ఇచ్చుట. ఓకే, సొంత ఆలోచన నుంచి వాస్తవంలోకి తీసుకురావడం. ఓకే, ఏదైనా ఒక విషయం పట్ల అవగాహన లేకపోతే దాని గురించి తెలుసుకుంటాం. సమస్యను పరిష్కరించడం. ఓకే, ఓకే అండి. సింపుల్గా చెప్పాలంటే కౌన్సిలింగ్ అంటే ఏంటంటే ఓ సాధారణ సలహా, అంతే. ఒక సాధారణ సలహా లేదా ఆలోచన చెప్పడం, ఒక ఆలోచన ఇవ్వడం. సో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు. సో ఇంతకుముందు రాజశేఖర్ చెప్పినట్టు అది ఇన్ఫర్మేషన్ అవుతుంది. తెలియని విషయాన్ని తెలియజెప్పడం ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు. కౌన్సిలింగ్ అంటే ఒక సాధారణటువంటి సలహా, ఒక ఆలోచన చెప్పడం, అంతే. సో ఇది ఏ రేంజ్లో ఉంటుందనేది సెకండరీ. ఈ ఆలోచన కానీ ఈ సలహా కానీ ఏ స్థాయిలో ఉంటుందనేది తర్వాత విషయం. సో ఆరంభంలో అదొక ఆలోచన, ఒక సలహా మాత్రమే. మీకు ఇంకా డీప్గా అర్థం కావటానికి నేను కౌన్సిలింగ్ అనే మాటకున్నటువంటి అనేకమైనటువంటి పర్యాయ పదాలు ఇక్కడ చర్చ పెట్టడం జరిగింది. చూడండి, ఒకసారి గమనించండి వీటన్నిటిని కూడా. కౌన్సిలింగ్ అంటే ఒక ఆలోచన చెప్పడం. కౌన్సిలింగ్ అంటే ఒక వ్యక్తి అంటే ఒక అయోమయంలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి సరైన నిర్ణయం తీసుకునేలాగా ప్రోత్సహించడం, ఒక నిర్ణయం తీసుకునే విధంగా సలహా ఇవ్వటం. నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు ఒక వ్యక్తి, అయోమయ స్థితిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తికి ఏ వైపు నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానికి మనం ఒక సలహా ఇస్తాం. అంతేగాని మనం నిర్ణయం తీసుకోం. సో నిర్ణయం తీసుకునేది మనం కాదు. ఏ వ్యక్తి అయితే స్ట్రగుల్లో ఉన్నాడో ఆ వ్యక్తి నిర్ణయం తీసుకునేలా చేయడం. ఇంకో మాటలో చెప్పాలంటే కౌన్సిలింగ్ అంటే ఒక చర్చ అండి. ఒక దేని మీద అయితే మన సమస్య ఉందో దాని మీద ఒక చర్చ అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. నాలుగవది ప్రతిబింబింప చేయడం, రిఫ్లెక్ట్ చేయడం. అతను ఏ విషయంలో అయితే బాధపడుతున్నాడో, ఏ సమస్యనైతే ఉందో అతని జీవితంలో, ఆ సమస్యను అర్థమయ్యే రీతిగా రిఫ్లెక్ట్ చేయడం అన్నట్టు ప్రతిబింబింప చేయడం అంటాం. ఐదోది సమస్యను విశ్లేషించడం. మన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి యొక్క సమస్యను, బాధను విశ్లేషించడం. నెక్స్ట్ పరీక్షించడం అనే అర్థం వస్తుంది. పరీక్షించడం,
మనకు భావనను తెలియజేయడం, ఫీలింగ్స్ని బయట పెట్టడం, సంప్రదింపు, కమ్యూనికేషన్ చేయడం. కౌన్సిలింగ్ అంటే ఒక రకమైనటువంటి సంప్రదింపు, కమ్యూనికేట్ చేయాలి. చూపు, దృష్టి, సలహా ఇవ్వడం, అభిప్రాయాన్ని పంచుకోవడం. సో ఒక విధానం, అదొక పద్ధతి, అది ఒక ఊహ, ఒక పథకం, స్కీమ్ లాంటిది. సలహా అనేది, కౌన్సిలింగ్ అనేది ఒక పథకం లాంటిది. 17 ఒక ఉద్దేశాన్ని బయలుపరిచేది, అలాగే లక్ష్యాన్ని నిర్దేశించేది. సో అలాగే చెలింప చేయడం. కొంతమంది స్తంభించిపోయి ఉంటారు, సమస్యను బట్టి వాళ్ళు కదలకుండా స్తంభించిపోయి ఉంటారు. వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళని చెలింపజేయడం, కదిలించడం అని. సో మన లోపల అనుకున్నది, వాళ్ళ లోపల ఉన్నది బయటికి తీసుకురావడం. మార్గదర్శి, ఇంతకుముందు ఎవరు గైడ్ అన్నారు కదా, మార్గదర్శి, గైడ్, దారి చూపించడం. సో దారి చూపించడం, సరైన దారిలోకి వారు నడిపించడం. 22 పరిశీలన చేయడం, వారి సమస్యను పరిశీలనాత్మకంగా చూపించడం, దానిలో ఉన్నటువంటి రాంగ్స్ ఏంటి, రైట్స్ ఏంటి, అసలు ఎటువైపు ఆలోచన చేయాలి, ఎలా ఆలోచన చేయాలి అని ఒక చక్కటి ఆలోచన చేసే విధంగా పరిశీలించడం. సో ఇవన్నీ రిలేటెడ్ అండి, కౌన్సిలింగ్లో ఇవన్నీ రిలేటెడ్గా ఉంటాయి. వాస్తవానికి కౌన్సిలింగ్ అంటే ఒక మాటలో చెప్పాలంటే సాధారణ సలహా ఇవ్వడం, ఒక ఆలోచన చెప్పడం. అయితే ఈ ఆలోచన చెప్పే విధానంలో ఇవన్నీ చూపించాల్సి వస్తుంది, ఇవన్నీ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది డీప్గా వెళ్తున్నప్పుడు ఇది మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడే అర్థం కాకపోయినా కన్ఫ్యూజ్ కావద్దండి దయచేసి. ఒకవేళ మీరు ఇంగ్లీష్లో కూడా చూస్తే నేను ఎన్ని పదాలు పెట్టిన ఆల్మోస్ట్ ఆల్ ఇంగ్లీష్లో కూడా ఇవన్నీ ఉంటాయి. థాట్, కన్సిడరేషన్, డెలిబరేషన్, రిఫ్లెక్షన్, ఎగ్జామినేషన్, సపోజిషన్, సర్వే, కన్సల్టేషన్, వ్యూ, కౌన్సిల్, అడ్వైజ్, ప్లాన్, స్కీమ్, ఇంటెంట్, పర్పస్, ఇంటెన్షన్, మోటివ్. సో ఇలాగా ఇమాజినేషన్, ఒపీనియన్, గైడ్, ఇలాగా తెలుగులో ఏవైతే మనం చెప్పుకున్నామో అవన్నీ ఇంగ్లీష్లో కూడా మ్యాక్సిమం కవర్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేశాం. కాబట్టి కౌన్సిలింగ్ అనేది చాలా 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 భిన్నమైనది. అది అర్థం చేసుకున్న కొద్దీ ఆశ్చర్యకరంగా ఉంటుంది, అర్థం చేసుకోకపోతే మాత్రమే ఇబ్బంది. సో ఇది అండి జస్ట్. ఇంతకీ ఆలోచన అంటే ఏంటి? కౌన్సిలింగ్ అంటే ఆలోచన అని చూసాము. మన మొదటి ప్రశ్న కౌన్సిలింగ్ అంటే ఏంటి అని చూసాము. ఆ కౌన్సిలింగ్ యొక్క పర్యాయ పదాలు కూడా చూడడం జరిగింది. ఇంతకీ కౌన్సిలింగ్ అంటే ఒక సలహా లేదా ఒక ఆలోచన అని చెప్పాము. ఇంతకీ ఆలోచన అంటే ఏంటి? దేన్ని ఆలోచన అంటారు చెప్పండి? తెలియని విషయాన్ని తెలియపరచడమే ఆలోచన చెప్పడం. తెలియని విషయాన్ని తెలియపరచడం. ఓకే, ఇంకా ఎవరైనా? నూతనంగా ఆలోచించేదాన్ని ఆలోచన. ఆలోచన అంటే ఏంటి? ఓకే, కొన్ని సమయాల్లో సరి అయిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆలోచన అంటాం. ఓకే, చెప్పండి లాజర్ గారు. ఓకే అండి, ఆలోచన ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఇచ్చే మాట సహాయం, మరి ఆశాభావమే ఆలోచన. నా దగ్గరికి నమ్మి ఒక వ్యక్తి వచ్చాడు, ఈ అన్న దగ్గర నాకు మంచి మాట సహాయమైనా దొరుకుతుందని నమ్మి వచ్చాడు. అలా నమ్మి నా దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తికి నేను ఇచ్చేటువంటి ఆ మాట సహాయము అంటే అతనికి ఒక ఆశ, అంటే నేను బ్రతకగలుగుతాను, అంటే దీని నుంచి నేను బయటపడగలుగుతాను అన్నటువంటి ఒక ఆశాభావాన్ని కలిగించడమే నిజమైనటువంటి ఆలోచన అండి. నమ్మి నా దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తికి నేను ఒక మంచి మాట సహాయం అందించాలి, అందులోకి వెళ్ళి బయటపడేలా, తను ఎదుర్కొంటున్నటువంటి సమస్య నుంచి వెళ్ళి తను స్ట్రగుల్ అవుతున్నటువంటి, ఫేస్ చేస్తున్నటువంటి ఏ బాధ అయితే ఉందో, ఏ చింత అయితే ఉందో, ఏ గెలిబిలి అయితే ఉందో, ఏ అయోమయం అయితే ఉందో, దాని నుండి నేను బయటికి తీసుకురావడానికి బయటికి రావచ్చు అనేటువంటి ఒక ఆశాభావాన్ని కలిగించేటువంటి మంచి మాట సహాయం అండి. అంతే ఆలోచన అంటే ఏంటి? ఒక మాటను సహాయంగా చేస్తున్నాం మనం. మన లోపల ఉన్నటువంటి ఆలోచనలను మరొక వ్యక్తికి ఏం చేస్తున్నామంటే మాట రూపకంగా సహాయం చేస్తున్నాం. ఆలోచన అనేది లోపల ఉంటుంది, కానీ అది ఎలా వ్యక్తం అవుతుంది?
మాట రూపకంగానే వ్యక్తం అవుతుంది. అవునండి? అంతేనా? అవునండి, అవును. అవును. అవునండి, అవును. Yes. సో అంతే అండి. ఆలోచన అనేది సాధారణ సలహా నుండి వ్యక్తిగత ఆదరణ మరి ప్రోత్సాహం వరకు ఉండవచ్చండి. అది మొట్టమొదటిగా ఒక సలహా, ఒక మాట సలహా నుంచెల్లి, ఒక సాధారణ సలహా నుంచెల్లి ప్రారంభిస్తే అది వ్యక్తిగత ఆదరణ మరి ప్రోత్సాహం వరకు ఉండవచ్చు. అంటే ఇంకా ఆ వ్యక్తి మనతో కలిసిన విధానాన్ని బట్టి మన సహాయం తీసుకోవడానికి విధానాన్ని బట్టి ఆయనను ఎంత దూరమైనా మనం పర్సనల్‌గా తన జీవితాన్ని ప్రభావితం చేసే విధంగా ఆదరించొచ్చు. సో, ఇన్‌ఫ్లూయెన్స్ చేసేంతగా అంటే మనం అతన్ని ప్రభావితం చేసేంతగా మంచిగా ప్రోత్సాహం కూడా అందించవచ్చు. సో, ప్రతి విషయాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ, ఆ వ్యక్తి యొక్క సమస్యను అర్థం చేసుకుంటూ, పర్సనాలిటీని, వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుంటూ, ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి లోతైనటువంటి సలహా వరకు, లోతైనటువంటి ఆదరణ కలిగించేంత వరకు కూడా మనం వెళ్ళొచ్చండి. సో, కాబట్టి అది ఫస్ట్ ఒక సలహాతో ప్రారంభించబడొచ్చు. కానీ అది ఎంత దూరమైనా కూడా మనం వెళ్ళొచ్చు. ఎంత దూరమైనా కూడా దాన్ని తీసుకోవచ్చు. ఆలోచనను హిబ్రూలో యాడ్స్ అంటారు. ఆలోచన అనే పదాన్ని మనం హిబ్రూలో గమనించినప్పుడు అది చాలా అద్భుతంగా యాడ్స్ అనే పదాన్ని మనం చూస్తాం. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. అనగా సలహా, ఆలోచన, సంప్రదింపు. యెషయా 9:6లో ఈ మాటను చూస్తాం కదా! దేవుని గురించి చెప్పబడినప్పుడు ఆయన ఆశ్చర్యకరుడగు ఆలోచనకర్త. చూడండి, దేవుడు ఆలోచనకర్త అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. అవునా అండి? మన దేవుడు ఆలోచనకర్తనా? నిజమేనా? హలో అండి. నిజమేనా? నిజమే. మరి మన దేవుడు ఆలోచనకర్త అయినప్పుడు ఆలోచించే విధానం, ఆలోచనలు మనకు కూడా దేవుడు ఇస్తా ఉంటాడు. మరి అలాంటి ఆలోచనలను మన తోటి సహోదరులకు పంచుకోవడమే నిజమైనటువంటి కౌన్సిలింగ్. మంచి ఆలోచన చెప్పడం. ఈరోజు మంచి ఆలోచన చెప్పేవాళ్ళు కరువైపోయారు వాస్తవం చెప్పాలంటే. నిజమే అంటారా? స్థానిక నిజమేనా? సంఘాల్లో సహోదరులకు ఒక మంచి ఆలోచన చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంటారా? తక్కువ మంది ఉన్నారంటారా? చాలా తక్కువ మంది ఉన్నారు. అసలు ఉన్నారంటారా ఇంతకీ? అరుదు. వాస్తవం చెప్పాలి అంటే క్రైస్తవ సంఘాల్లో కౌన్సిలింగ్ చేసేవాళ్ళు లేరండి. అది చాలా సందర్భాలలో అది ఒక వెలితిగా కనిపిస్తది. క్రైస్తవ సంఘాల్లో ఈ సలహా ఇచ్చేవాళ్ళు కౌన్సిలర్స్ చాలా అవసరం అండి. లేదు అనంటే మానవుడు బలహీనుడైపోయి అక్కడే ఉండిపోతాడు. సో, సంఘంలో మంచి కౌన్సిలర్స్ యొక్క అవసరత చాలా ఉంది. అది మీరు రాను రాను గుర్తిస్తారు. అందులో డౌట్ లేదు. ఆలోచనని ఇర్మియా గారు చెప్పండి. హ్యాండ్ రైజ్ చేశారు. ఆలోచనని గ్రీక్‌లో పారాక్లిసిస్ అంటారు. ఇది మనం కొరంథీలో చూస్తాం. ఒకసారి చదవాలంటే చదవండి. లేఖనాన్ని ఎవరైనా దయచేసి చదవండి. మనం లేఖనాలు 2 కొరంథీ 1:5 చదవండి ఎవరైనా. కొరంథీలోకి రాసినటువంటి రెండవ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము. క్రీస్తు యొక్క శ్రమలు మా దేహమందు ఎలాగు విస్తరించునో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ మాకు విస్తరించుచున్నది. చాలండి. ఆదరణ అక్కడ చూసిన ఆదరణ, పారాక్లిసిస్. సో, ఆదరణకర్త, పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నటువంటి పేరు ఆదరణకర్త. సో, ఆలోచనని గ్రీక్‌లో పారాక్లిసిస్ అంటారు. సో, ఆదరించడం ఒక రకంగా చెప్పాలంటే ఆలోచన ఎందుకు చెప్తున్నాం? చెప్పండి. ఆలోచన యొక్క ముఖ్య ఉద్దేశం ఏందండి? ఆదరించటానికి. ఆదరించడానికి, ప్రోత్సహించడానికి కదా! ఎంత అద్భుతమైన మాట. చూద్దాం. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఈ ఆదరణ అనేది ఎట్టిగా ఉంటుందో చూడండి. పై పదాల భావం ఏంటిదంటే నేను ఇక్కడ అన్ని పెడుతున్నాను ఒకటేసారి చూడండి. పై పదాల యొక్క భావం ఏమనగా యాచించు, దీనంగా వేడుకొని, ఇంప్లోరేషన్ అంటాం. బాధ నుండి విముక్తి కలిగించడం. సొలేస్ అంటే దుఃఖము. విపరీతమైనటువంటి దుఃఖములో ఉన్నటువంటి వ్యక్తిని అక్కడి నుండి బయటికి తీసుకురావడం. ఆ దుఃఖం నుంచెల్లి, ఆ బాధ నుంచెల్లి బయటికి తీసుకురావడం, విముక్తిని కలిగించడం. బాధ విచారాల నుండి ఓదార్పు చేయడం, కంఫర్ట్ చేయడం. మనం ఏదైతే ఇప్పుడు పారాక్లిసిస్ యాడ్స్ అనే పదం చూసాం కదా!
వాటి యొక్క భావాలు, ఆ పై పదాల యొక్క భావాన్ని మనం చూస్తున్నాం. హిబ్రూలో యాడ్స్ అనే ఆలోచన అంటే గ్రీక్లో పారాక్లేసిస్ అనే పదాల యొక్క లోతైనటువంటి అర్థాన్ని ఇక్కడ 5 భాగాలు 5 విధానాలు చూస్తున్నాం. బాధ, విచారం నుండి ఓదార్చడం అండి. ఒక వ్యక్తి చాలా బాధలో ఉన్నాడు, విచారంలో ఉన్నాడు. ఆ వ్యక్తిని ఏం చేయాలా? కంఫర్ట్ చేయాలి, ఓదార్చాలి. ఇంకా చెప్పాలంటే దుఃఖం కలిగినప్పుడు ఓదార్పు, కన్సోల్ చేయడం. ఆ? ఒకవేళ వాళ్ళు అదే దుఃఖాన్ని కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి, గట్టిగా సలహా ఇవ్వాలి, అవసరతను బట్టి ఎగ్జార్టేషన్ కూడా చేయాల్సి వస్తుంది. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది చాలా ఉన్నతమైనది. మీరు చూడొచ్చు యోబు గ్రంథంలో, యోబు బాధల్లో, కన్నీళ్ళలో, దుఃఖంలో ఉన్నప్పుడు తన స్నేహితులు వచ్చి ఏం చేశారండి? ఏం చేశారు? మరింత బాధ పెట్టారు. బాధ పెట్టారా? బాధ నుండి విముక్తిని కలిగించారా? బాధ పెట్టారు. అవునా? చాలా మంది బాధ పెడుతుంటారండి. బాధలో ఉన్నవానికి బాధ కలిగించే స్వభావం మనలో చాలా మందికి ఉంటుంది. నిజమా కాదా చెప్పండి? బాధలో ఉన్నవారిని ఎలా ఓదార్చాలో మనకు తెలియదు కానీ, ఇంకా బాధను ఎలా పెంచాలో మాత్రం చాలా తెలుసు మనకు. నిజమేనా? నిజం నిజం హలో, నిజమే అండి. నిజమండి. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. అంటే నేను నా చుట్టూ ఉన్నటువంటి ప్రజలను గమనించినప్పుడు చాలా మందికి ఏంటి అని అంటే, బాధలో ఉన్నవాడిని ఎలా ఓదార్చాలో చాలా మంది తెలియదు. బాధలో ఉన్నవాడిని ఇంకొంచెం బాధను ఎలా పెంచాలో మాత్రం బాగా తెలుసు. అవునా? కొంతమంది తెలుసో తెలియకనో, కొంతమంది అజ్ఞానంతోనో, కొంతమంది వివేచన లేకనో, మొత్తానికైతే బాధ కారణం అవుతున్నాం మనం ఒక రకంగా చెప్పాలి అంటే. ఎదుటి వ్యక్తి బాధకు మనం కారణం కాకూడదండి. ఓకే, మనం ఎదుటి వ్యక్తిని ఓదార్చలేని స్థితిలో ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తి యొక్క బాధను తగ్గించలేని స్థితిలో ఉన్నప్పుడు, బాధను పెంచే ప్రయత్నం మాత్రం ఎప్పటికీ చేయకూడదు. అవునండి? చేయొచ్చా? చేయకూడదు. నెక్స్ట్, కౌన్సిలింగ్ అనగానే ఉచిత సలహాలు ఇవ్వకూడదండి. ఎవ్వరికి ఉచిత సలహాలు ఇవ్వకండి దయచేసి. ఎవరన్నా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఉచిత సలహాలు మాత్రం ఇవ్వద్దు. చైతన్య మట్టుకు సరైనటువంటి వివేచనాత్మకమైన సలహాని ఇవ్వాలి కానీ, ఉచిత సలహాలు మాత్రం ఎవరికి ఇవ్వద్దు. అంటే ఈ మధ్యలో ఎక్కువగా ఎవరైనా హాస్పిటలైజ్ అయితే అనవసరమైనటువంటి లింకులు షేర్ చేస్తూ ఉంటారు. ఆ లింకులో వాస్తవం ఎంత ఉంది? ఆ లింక్ నిజంగా ఆ వ్యక్తి ఎంత వాస్తవమైన వాడు? నిజంగా ట్రీట్మెంట్ ఉంటుందా? ఉండదా? ఈ ట్రీట్మెంట్ ఆ వ్యక్తికి సరితూగుతుందా? సరితూగదా? ఇవన్నీ మనం ఏం ఆలోచించాం కదా. మనకు ఫేస్బుక్లో ఎవరైనా ఫార్వర్డ్ చేస్తే మనం 50 గ్రూపుల్లో మనం ఫార్వర్డ్ చేస్తాం. నిజమేనా కాదా చెప్పండి? హలో, నిజమే నిజమే. సో ప్రజలకు చాలా అంటే వివేకము, వివేచన రోజు రోజు తగ్గిపోతుందేమో. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది వివేక శూన్యులు అవుతున్నారని అర్థమవుతుంది. నిజమే అంటారా? కోపగించుకోకండి నన్ను అయితే. వివేక శూన్యులం అవుతున్నావా? వివేకం పెరుగుతుందా సోషల్ మీడియా వచ్చిన తర్వాత? వివేక శూన్యులం అవుతున్నామండి. సో దయచేసి ఎవరైనా కూడా వాళ్ళు ఏదో యాడ్స్ ఇచ్చుకుంటారండి. వాళ్ళ బిజినెస్ డెవలప్ కావడానికి వాళ్ళు ఏదో సెంటర్ పెట్టుకొని మా దగ్గరికి వచ్చినందుకు ఇలా అయింది, అలా అయిందని వాళ్ళు ప్రాపగండ చేసుకుంటారు. వాళ్ళు ఏమన్నా జెన్యూన్‌గా నిజంగా చేస్తున్నారా అనేది మీరు ఆలోచించాలా. ఛాలెంజ్‌లు చేస్తారు. మా దగ్గరికి వస్తే ఎలాంటి క్యాన్సర్ అయినా పోతది అని అంటారు. అంత పోతే ఇంత ప్రాబ్లమ్స్ ఎందుకుంటాయి చెప్పండి? నిజమా? సో మనము ఎవరికన్నా సలహా ఇచ్చే ముందు వెరీ క్లియర్‌గా ఉండాలి. చూడండి, అంటే ఇంప్లోర్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ దీనంగా వేడుకోవాలి ప్రభు దగ్గర. తర్వాత వాళ్ళని బాధ నుండి విముక్తిని ఎలా కలిగించాలో నేర్చుకోవాలి. బాధ, విచారం నుండి ఓదార్పు, కంఫర్ట్ ఎలా చేయాలో తెలుసుకోవాలి. దుఃఖం కలిగినప్పుడు ఎలా ఓదార్చాలో, కన్సోల్ ఎలా చేయాలో నేర్చుకోవాలండి. అలాగే వాళ్ళు అదే కంటిన్యూగా అదే బాధలో ఉంటే ఈవెన్ ఎగ్జార్టేషన్ కూడా చేయాలి. గట్టిగా వాళ్ళను సలహా ఇవ్వాలి. గట్టిగా నొక్కి చెప్పాల్సిన సందర్భం కూడా వస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే మనం ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ కాదు, సంఘంలో ఉన్న వారికి చేస్తాం కాబట్టి, అవసరతను బట్టి మన సహోదరులే కాబట్టి గట్టిగా ఎగ్జార్టేషన్ కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని కూడా చేయడానికి ఇష్టపడాలి. చేయాలి ఖచ్చితంగా. మూడోది, సలహా ఎవరికి కావాలి ఇంతకీ? సలహాలు ఎవరికి అవసరం అండి? ఎవరికి ఇవ్వాలి సలహా? దుఃఖంలో బాధలో ఉన్న వ్యక్తికి. బాధల్లో ఉన్నవారికి. అవునా? మనకు అన్నీ తెలుసు కాబట్టి అడిగిన అడగపోయినా అందరికి సలహాలు ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఏమంటారు? అలా కదా? అది తప్పవుతుందండి. కరెక్ట్ అది కూడా కాదండి.
ఉమ్? ఎవరు అది కూడా అన్నారు, కంప్లీట్ చేయలేదు సెంటెన్స్. ఓకే, బాధ సలహా ఎవరికి కావాలి అని అంటే, ఎవరికి కావాలి? ఆత్మీయ బలహీనలకు మరియు మానసిక బలహీనలకు సలహాలు కావాలి. అవునండి, ఎవరికి కావాలా? ఏ బలహీనలకు కావాలా? ఆత్మీయ బలహీనులకు, మానసిక బలహీనులకు. ఏ బలహీనలకు? ఆత్మీయ మరియు మానసిక బలహీనలకు కావాలా? అంటే భౌతికమైన బలహీనలు, శారీరక బలహీనతలకు ఏం సలహా ఇస్తాం? హాస్పిటల్ చూపించుకోమని ఇస్తాం. అది వేరే, అది డిఫరెంట్. ఇక్కడ మనం నేర్చుకుంటున్న కౌన్సిలింగ్ అంతా కూడా ఆత్మ సంబంధం అనేది మనసుకు సంబంధించింది. అవునా అండి? మనం నేర్చుకునే కౌన్సిలింగ్ దేనికి సంబంధించింది? మనసుకు మరియు ఆత్మకు సంబంధించింది. Yes, సెక్యులర్ అవునండి. సెక్యులర్ కౌన్సిలింగ్లో ఆత్మకు సంబంధించిన విషయాలు ఉండవు. ఉంటాయండి? వాస్తవం ఉండవండి. చెప్పాలి అంటే ఉండవు. కానీ మనం ఉండవు, ఎక్కువ ఉండవు. శాతము మనసుకు సంబంధించిన దానికంటే ఆత్మకు సంబంధించిన విషయాలు చూస్తాం. అయితే మనసు కూడా ఆత్మతో సంబంధం కలిగింది కాబట్టి, మనసును మార్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, మనం మనసుకు సంబంధించిన విషయాలు కూడా చూస్తాం అన్నట్టు. అంటే వాక్యానుసారంగా చూస్తాం. అంటే వాక్యాన్ని దాటుకొని పోయి మనం ఏమి చూడడానికి ప్రయత్నము చెయ్యము. ఓకే, అవసరతను బట్టి నేను కొన్ని సెక్యులర్ కౌన్సిలింగ్లోని విషయాలు కొన్ని మీ పర్సనాలిటీని అర్థం చేసుకోవడానికి ఎంత దోహదం చేస్తే వాటి గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. ఓకే, సో ఆత్మీయ బలహీనలకు మరి మానసిక బలహీనలకు అంటే ఎవరు ఈ బలహీన అంటే జ్ఞానము, నైతికత, సంబంధ బాంధవ్యాలు, భావోద్రేకాలు ఎవరైతే సరిగా ఉండవో, చూడండి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. జ్ఞానము, నైతికత, సంబంధ బాంధవ్యాలు, భావోద్రేకాలు సరిగా లేని ప్రతి ఒక్కరికి సలహాలు మరియు ఆలోచనలు అవసరం. చాలామందికి సరైన జ్ఞానం ఉండదు, వివేకం ఉండదు, వివేచన ఉండదు, బుద్ధి ఉండదు. మరి అలాంటి జ్ఞానం లేని వారికి వాక్యానుసారమైన జ్ఞానాన్ని అందించడం ఇందులో ప్రధానమైనటువంటి అంశం. క్రైస్తవులైనటువంటి వాళ్ళు బిబ్లికల్గా నైతికంగా జీవించాలి. మరి నైతికత లోపాలు ఉన్న వారిని కూడా మనం సరైన దారిలోకి నడిపించాలంటే కౌన్సిలింగ్ చాలా దోహదం చేస్తుంది. మూడోది, సంబంధ బాంధవ్యాలు సరిగా కొనసాగించుకోలేని స్థితిలో ఉన్నారు. సో తల్లిదండ్రులతో కానీ, భార్య భర్తలు కానీ, సరైనటువంటి పిల్లలతో కానీ సరైన రిలేషన్షిప్ మెయింటైన్ చేయని వాళ్ళు ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా కౌన్సిలింగ్ అవసరమే. తల్లితో ఎలా ఉండాలి, తండ్రితోనే ఎలా ఉండాలి, భార్యతోనే ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా ప్రేమించాలి, అన్నీ అలాంటి పరిస్థితులు, అలాంటి బలహీనులకి ఖచ్చితంగా ఈ కౌన్సిలింగ్ దోహదం చేస్తుంది. నాలుగోది, భావోద్రేకాలు చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఎమోషన్స్, చాలామందికి ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియదు. ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం తెలియదు. అనవసరమైన ఎమోషన్స్ అనవసరమైన ప్రదేశాలలో చాలామంది ప్రదర్శిస్తూ ఉంటారు. మీలో చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవునా అండి? ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉందా? హలో అండి, ఎక్కడ ఉద్రేకపడతాం, ఎక్కడ కోప్పడతాం, ఎక్కడ ఎమోషనల్ అయిపోయి ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారో మీ అందరూ తెలుసు. అవునా? పరిధి దాటిపోతున్నాయి అన్న. ఒక్కసారి నచ్చలేదంటే ఎమోషనల్ నిర్ణయం తీసుకున్నామంటే అది ఎంత మంచిదైనా వదిలేస్తాం. నిజమేనా? ఇక బాబుని మనలో చాలా మంది నిర్ణయాలు జ్ఞానయుక్తంగా, నైతికంగా కాకుండా ఎమోషనల్గా తీసుకుంటారు. నిజమేనా? నిజమే. ముందు ముందు మనం ఎలాంటి వారము మొత్తం అద్దంలో చూపించినట్టుగా అనిపిస్తుంది. తొందరపడకండి, ఎవరి ముఖాలు వాళ్ళ అద్దంలో చూసుకుంటారు. సో అలా అని చెప్పేసి కంగారు పడకండి. రెండు రకాల అంటే మీరు ఒకవైపు మంచిగా సరదాగా ఫీల్ అవుతూ ఉంటారు, మరొక వైపు జరిగేది జరుగుతుంటుంది, లోపల జరిగే కార్యం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఓపిక పట్టండి. చాలా క్లాసులు ఉంటాయి, 15-20 క్లాసులు ఉంటాయి. ఒక రోజులోనే ఇది మీకు తెలియదు కాదు. సో జ్ఞానము, నైతికత, సంబంధ బాంధవ్యాలు, భావోద్రేకాలు సరిగా లేని ప్రతి ఒక్కరికి కూడా సలహాలు మరి ఆలోచనలు అవసరం. ఈరోజు చాలామంది ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకపోతే ఎన్ని నష్టాలు ఉంటాయో కూడా మీరు తెలుసు. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునే వారి వలన చాలా నష్టాలు ఉంటాయి. ఆర్థిక నష్టం కలిగిస్తారు, ఫిజికల్గా నష్టపోతారు, రకరకాల నష్టాలు, ఈవెన్ ప్రాణ నష్టాన్ని కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. అవునండి?
ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తారు కొంతమంది, అంటే ఎమోషనల్ అయిపోయి ఆ ఎమోషన్ తట్టుకోలేక. సో ఇదంతా మాకు తెలుసు కాబట్టే మేము చాలా జాగ్రత్తగా నా వైఫ్ని కానీ మేము ముందు నుంచి మేము అది చేసుకుంటూ వచ్చాం. ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం ఎలా. ఎమోషన్స్ అనేది చాలా ప్రధానమైన విషయం అండి. అవే మనల్ని బలహీనపరుస్తాయి, అవే మనల్ని బలపరుస్తాయి కూడా. అందుకే అవి మనల్ని మరీ బలహీనపరిచి మన జీవితాన్ని, మన ఆధ్యాత్మిక జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని పాడు చేసుకునే విధంగా, మన కుటుంబ జీవితాన్ని, సంబంధ బాంధవ్యాలను, మన జ్ఞానాన్ని కోల్పోయే విధంగా, మన నైతికతను కోల్పోయే విధంగా మన ఎమోషన్స్ని వాడుకోకూడదండి. అంత బలహీన పడిపోకూడదు. అవునా? మీరు చూడండి, మీరు ఎంత ఎమోషనల్గా వీక్ అవుతే మీరు అంత సంబంధ బాంధవ్యాలు వీక్ అవుతారు, అంత నైతికత విషయాలు వీక్ అవుతారు, అంతే జ్ఞానంలో వీక్ అవుతారు. అక్కడి వరకు ఎందుకండి, మీరు ఒక వ్యక్తిని ఫాలో అవుతున్నారు అనుకోండి ఎమోషనల్గా, ఒక పాస్టర్నో ఒక సేవకునో మీరు ఎమోషనల్గా ఫాలో అవుతున్నారు అనుకోండి, ఇంకా మీరు జ్ఞానం కోల్పోతారు. ఆడ నైతికత ఉన్నా లేకపోయినా అతన్నే ఇష్టపడతారు, అతను మంచి చేసినా లేకపోయినా అతన్నే ఇష్టపడతారు, అతనితోనే సంబంధ బాంధవ్యాలు కొనసాగించుకోవాలనుకుంటారు. నిజమా కాదండి? ఎందుకంటే మీరు ఆ వ్యక్తిని ఎందుకు ఫాలో అవుతున్నారంటే మీరు ఎమోషనల్గా నిర్ణయం తీసుకున్నారు అక్కడ. నిజమా కాదా? హలో, అవునండి, ఎమోషనల్ గా తీసుకున్నాం. ఎమోషనల్ కనెక్ట్ అయ్యారు మీరు ఆ వ్యక్తితో. అందుకే ఎమోషనల్ కనెక్ట్ అయినప్పటికీ ఒకవేళ అతను తప్పుడు బోధకుడైనా, తప్పుడు విధానంలో ప్రవర్తించినా మీరు అది కేర్ తీసుకోరు. నిజమా కాదా చెప్పండి? నిజమే, హలో అండి, నిజమే. నేను మేక్ చేసినటువంటి పాయింట్ అర్థమైందా మీకు? హలో, అర్థమైందన్న. అర్థమైందండి. సో వెరీ ఇంపార్టెంట్. మీరు ఒక వ్యక్తితో ఎమోషనల్ కనెక్ట్ అయితే ఆ వ్యక్తి ఎంత తప్పు చేసినా, ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నా, అబద్ధ బోధ చేసినా, అబద్ధ బోధకులను ప్రోత్సహించినా మీకు అతడు నచ్చుతాడు అంతే. ఎందుకంటే మీరు అక్కడ ఎమోషనల్ కనెక్ట్ అయ్యారు. అక్కడ జ్ఞానయుక్తమైనటువంటి నైతికత సంబంధమైనది, వాక్యానుసారమైనటువంటి బ్యాలెన్స్ ఏం లేదు అక్కడ. ఉందా అండి? హలో, లేదన్న. ఉండదు. ఎందుకనంటే నువ్వు ఎమోషనల్ కనెక్ట్. అందుకే ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే, నేను ఎవరన్నా గద్దించాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎమోషనల్ కనెక్ట్ అయిపోయారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేను కొంతమందితో. నాకు తెలుసు మీలో చాలామంది కొంతమందితో ఎమోషనల్ కనెక్షన్ ఉంది అంతే. ఆడ మంచి ఉందా, చెడు ఉందా, వాక్యానుసారమైన పరిచర్య ఉందా లేదా అని చూడరు. జస్ట్ ఎమోషనల్ కనెక్షన్ ఉంది కాబట్టి మీరు అతన్ని సమర్థించే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. మీరు అతడు మీ దృష్టిలో హీరోలాగా కనిపిస్తాడు. అప్పుడు వాక్యానుసారమైన స్టాండర్డ్స్ అవసరం ఉండవు. సరే, ఇది జస్ట్ మీరు అర్థం చేసుకోవడానికి మాత్రమే ఉదాహరణ వాడాను. సో సలహాలు మరియు ఆలోచనలు ఎందుకు ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలో చూసాం. ఎందుకు ఇవ్వాలి సలహాలు, ఆలోచన అంటే ఏంటో చూసాము, ఎవరికి ఇవ్వాలో చూసాం, ఎందుకు ఇవ్వాలి ఇంతకీ పర్పస్. ఆత్మీయంగా, మానసికంగా బలపరచడానికి. ఓకే, ఆత్మీయంగా మానసిక బలపరచడానికి. గుడ్. నెంబర్ 1, ఆలోచనలు రక్షణ కొరకండి. ఆలోచనలు ఎందుకోసం అంటే రక్షణ కొరకు. మీరు చదవండి, మీ అందరూ తెలుసు సామెతలు 11, 14, 24 అధ్యాయం 6వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. 11, 14, 24, 6. చదువుతున్నారా అండి? బైబిల్ దగ్గర పెట్టుకున్నారు కదా మీరు అందరూ, సేవకులని నాకు తెలుసు. మీరు చాలా సిన్సియర్గా వింటారని తెలుసు. నాయకులు పోదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఓకే, 24:6. వివేకం గల నాయకుడివై యుద్ధము చేయుము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. ఏంటిదంట? ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. ఎవరు ఎక్కువ ఉండడం రక్షణకరం అండి? ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరం. మరి ఉన్నారా ఈరోజు మనకు ఆలోచనకర్తలు? ఎంతమంది ఉన్నారంటే నిజంగా క్రొత్త నిబంధనలు చెప్పాలంటే ఆలోచనకర్తలు ఇంకెక్కువ కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించబడిన తర్వాత ఇంకెక్కువ కావాలి ఆలోచనకర్తలు. ఏమని చెప్తున్నాడు? ఆలోచనకర్తలు ఎంతమంది ఉంటే అది అంత మంచిదంట. ఆలోచనకర్తలు ఎందుకోసం అంటే రక్షణ కొరకు, సరైన దారిలో నడిపించట కొరకు, రక్షణ వైపు నడిపించట కొరకు. మరి ఈరోజు ఆలోచనకర్తల గురించి ఆలోచించండి, ఎంతమంది ఉన్నారు అంటే. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. ఇక్కడ సామెతలు 11, 14 మరి 24, 6 చూసినప్పుడు ఇక్కడ రక్షణ అనే పదం యొక్క భావాన్ని మీకు ఇక్కడ చెప్తున్నాను. 5 భావాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. 5 రకాల అంటే పర్యాయ పదాలు.
డెలివరెన్స్, ఇక్కడ రక్షణ అంటే విడుదలకు సంబంధించినటువంటి అర్థంతో వాడబడుతుంది. రక్షణ అంటే సహాయం చేయడం, హెల్ప్ చేయడము. రక్షణ అంటే ఇక్కడ సేఫ్టీ, అంటే క్షేమకరమైనటువంటి స్థలం వైపు మళ్లించడం. క్షేమకరమైనటువంటి, ఎక్కడ సేఫ్ జోన్ ఉంటుందో, ఎక్కడైతే క్షేమం ఉంటుందో అటువైపు మళ్లించడం అంట. సాల్వేషన్, రక్షణ వైపు నడిపించడం. విక్టరీ, విజయం వైపు నడిపించడం అని అర్థంతో చూస్తున్నాం. ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. రక్షణ డెలివరెన్స్ సంబంధించింది, రక్షణ హెల్ప్కు సంబంధించింది, రక్షణ సేఫ్టీకి సంబంధించింది. ఇక్కడ రక్షణ అంటే సాల్వేషన్కి సంబంధించింది, ఇక్కడ రక్షణ అంటే విక్టరీకి సంబంధించిందండి. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, చాలా ఉన్నతమైనది. ఆలోచనకర్తలు ఉండడం వల్ల ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలు వాళ్ళ జీవితంలో మనం ఇవ్వగలుగుతాం, వాళ్ళను విడుదల చేయగలుగుతాం, వాళ్ళకు సహాయం చేయగలుగుతాం, వాటి క్షేమకరమైనటువంటి ప్రదేశంలో ఉంచగలుగుతాం, వాళ్ళని రక్షణ వైపు మళ్లించగలుగుతాం, వాళ్ళు విజయపదమైనటువంటి విక్టోరియస్ జీవితం, విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనం దోహదం చేసిన వారం అవుతాము. కాబట్టి ఆలోచనలు తెలుసుకుందాం. ఈరోజు మీకు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి ఈ రోజు నుంచి మనము ముందుకెళ్తున్నాం. సామెతలు 15:22 సలహాలు మరియు ఆలోచనలు ఎందుకంటే ఉద్దేశములను దృఢపరచడానికి. మానవుని యొక్క ఉద్దేశాలు చాలా బలహీనంగా ఉంటాయి, అవునండి. వాడు ఒక మంచి సంకల్పము, సంకల్పహీనులు అంటాం, అంటే విల్ పవర్ అంత తక్కువగా ఉంటుంది. చాలా మందికి విల్ పవర్ అనేది ఉండదు, సంకల్ప బలం అంటాం కదా, అది ఉండదు చాలా మంది లోపల. వాళ్ళ ఉద్దేశాలను దృఢపరచడానికి, అంటే ఏది పడితే అది దృఢపరచడానికి కాదు. చూద్దాం, చదవండి ఒకసారి సామెతలు 15:22 ఎవరైనా. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. ఏంటిదంట? ఆలోచన చెప్పువారు లేకపోతే ఉద్దేశాలు బలహీనపడిపోతాయి, కానీ ఎక్కువ మంది ఆలోచన చెప్పువారు ఉంటే ఉద్దేశాలు దృఢపరచబడతాయి. ఇక్కడ అర్థం ఏంటిది? నీ ఏ ఉద్దేశం ఉంటే ఆ ఉద్దేశం కాదు, సరైన ఉద్దేశాలను కూడా ఏం కావాలండి? నేను ఒక మంచి ఉద్దేశంతో వచ్చాను, సరిపోతుందా? అది దృఢపరచబడాలి, అవునా అండి? ఇప్పుడు మీకు మంచి ఉద్దేశంతో సేవ చేస్తున్నాం అనుకోండి, ఆ ఉద్దేశాన్ని దృఢపరిచేవారు లేకపోతే ఏమవుతుంది చెప్పండి? మనం బలహీనం అవుతామా గామా? సో ఉద్దేశములు దృఢపరచడానికి అంటాం. దీనికి కూడా మనం కొన్ని పదాలను చూద్దాం. ఇక్కడ ఏంటి తెలుసా? అంటే ఇక్కడ ఉద్దేశాలు దృఢపరచడానికి అనే దగ్గర ఏముంది అని అంటే, ఇంగ్లీష్లో మనం చూస్తే దీని రూట్ వర్డ్ యొక్క అర్థాలు చెప్తున్నాను ఇక్కడ. ఫెయిల్ అంటే విఫలమయ్యాడు. విఫలమైన వాని యొక్క ఆలోచనను ఏం చేయాలి? మనము దృఢపరచాలి, వాని ఉద్దేశాన్ని దృఢపరచాలా. అతనికి ఎవరు అండగా లేరు, మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు, కానీ ఏమి ఎదుర్కొన్నాడు? డిసప్పాయింట్ అయిపోయాడు కదా, నిరుత్సాహానికి లోనైపోయాడు. నిరుత్సాహం కలిగి ఉన్నాడు, డిసాల్వ్ అయిపోయాడు, డివైడ్ అయిపోయాడు, అంత నాన్ ఎఫెక్ట్ అంటే ప్రభావితంగా లేడు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు కదా. ఇప్పుడు ఎందుకు? ఒక వ్యక్తి మంచి ఆలోచనతో వచ్చాడు, మంచి ఉద్దేశంతో వచ్చాడు, కానీ ఆ ఉద్దేశాన్ని బలపరిచేవారు లేకపోవడం వల్ల, ఆ ఉద్దేశాన్ని దృఢపరిచేవారు లేకపోవడం వల్ల ఈయన ఈ స్థితిని ఎదుర్కొంటున్నాడు. అందుకే అతనికి ఏం కావాలి? ఈ ఉద్దేశాలు దృఢపరిచే వాళ్ళు కావాలి. మంచి ఉద్దేశాలను దృఢపరిచే వాళ్ళు ఈరోజు లేరనే చెప్పాలి, అవునండి? అవును. ఎవరైనా మంచి ఉద్దేశంతో వస్తే ఏం చేస్తాం? మనం బలహీనపరుస్తాము, ధైర్యపరుస్తామండి, వాళ్ళ ఉద్దేశాలను బలపరుస్తామా? నిజంగా బలహీనపరుస్తాం. ఒక వ్యక్తి వచ్చాడు, యవనస్తుడు, ఇలా సేవ చేయాలనుకుంటున్నా, లైఫ్లో ఇలా త్యాగపూరితమైన సేవ చేయాలనుకుంటున్నా అంటే, ఏం మాట్లాడుతున్నావు? ఏ కాలంలో ఉన్నావు? నువ్వు అలా ఉంటే బ్రతకలేవు, నువ్వు అందరితో పాటు మింగిల్ అయిపోవాలా, అందరితో కలిసిపోవాలా, అవునా అని చెప్పినాం అనుకో, అతని ఉద్దేశం దృఢపరిచినట్ట, బలహీనపరిచినట్ట? బలహీనపరిచినట్టు. అతని ఉద్దేశం బలహీనపరిచినట్టు. మేము ఆరంభంలో, ఇప్పుడు నా విషయం తీసుకోండి, నేను ఆరంభంలో సేవ ఇలా చేయాలని డిసైడ్ అయినప్పుడు నా తోడు ఉన్నవారు ఏమని చెప్పారు? ప్రతి ఆలోచన, నా ఉద్దేశాలన్నిటి బలహీనపరిచారు, ఒక్కరు కూడా దృఢపరచలే. ఏ అన్న, నువ్వు బైబిల్ ఎక్కువ చదువుతున్నావు, ప్రార్థన ఎక్కువ చేస్తున్నావు, అలా చేయకూడదు, పిచ్చోళం అయిపోతావు అన్నారు. మరి ప్రతిదీ అలా ప్రశ్నించకూడదు, పిచ్చోడు అయిపోతావు అన్నారు. ఎంత ఉండాలి అంత ఉండాలి, వెళ్ళాలి, సంఘానికి వెళ్ళాలి, చెప్పింది వినాలి, అందులో ఏమైనా నచ్చితే తీసుకోవాలా, నచ్చబోతే వదిలేసి రావాలి, అంతేగాని వాక్యానుసారంగా ప్రతిదాన్ని పోల్చుకోకూడదంట, పరిశీలించకూడదు, విడమరచి చూడకూడదు అని చెప్పారు. అలా చేస్తే నువ్వు పిచ్చోడు అవుతావు అన్న, ఒంటరోడు అవుతావు అన్నారు. అంటే ఒక మంచి పని చేస్తే ఈరోజు నిజంగా మన ఉద్దేశాలను ఎవరు దృఢపరిచారు, నిజమా కదండి? ఈవెన్ మంచి బైబిల్ స్టడీ చేసి లేఖనానుసారమైన పరిశోధన చేద్దామంటే ఎవరైనా ఒప్పుకుంటారా?
ఒప్పుకోరు. సో మనం చాలా విషయాలలో మన మన ఉద్దేశాలను బలహీనపరిచేవారే మన చుట్టూ ఉంటారు. ఆల్రెడీ అలా చేస్తే ఏమవుతుంది, మనం విఫలమైపోతాం, మన ఉద్దేశాలు బలహీనమైపోతాయి. మన ఉద్దేశాలని బలహీనపరిస్తే మనం ఫెయిల్ అయిపోతాం, విఫలమైపోతాం, డిసప్పాయింట్మెంట్ ఎదుర్కొంటాం, నిరుత్సాహాన్ని కొరకు అవుతాం, అంత ప్రభావితంగా ఉండం, ఫ్రస్ట్రేట్ అయిపోతాం. నిజమేనా? చికాకు వస్తుంది. ఇంకా అందరు ఇంతేగా, నేను అలా మంచి చేయాలనుకున్నా కూడా ఎవరు నాకు ప్రోత్సహించట్లేదని చికాకు వస్తుందా, ధైర్యం వస్తుందా చెప్పండి? చికాకు వస్తుందన్న. నిరుత్సాహం ఉంటుందా, ధైర్యం వస్తుందా? ఉత్సాహం ఉండదు, ధైర్యం ఉండదు. సో అందరు ఉంటున్నారా? ఒకరిద్దరే స్పందిస్తున్నారు. లేదన్న, వెంటనే ఉంది. ఓకే. సో ఈ రెండు మాటలు అర్థమైనాయి కదండి? అర్థమైంది. ఆ సలహాలు మరియు ఆలోచనలు ఎందుకు మీరు చాలా జాగ్రత్తగా చూడండి. సో రెండు విషయాలు చూసాం, రెండు ఉద్దేశాలు చూసాం. సలహాలు మరియు ఆలోచనలు ఎందుకంటే ఆలోచనలు రక్షణ కొరకు, ఆలోచనలు ఉద్దేశములను దృఢపరచడానికి కదా, ఎదుటి వ్యక్తి యొక్క మంచి ఉద్దేశాన్ని బలపరచడానికి, దృఢపరచడానికి. మరి మంచి ఆలోచనలు మరియు సలహాలు ఎవరు ఇవ్వగలరు? మనకు ఒక మంచి సలహాలు, మంచి ఆలోచనలు ఎవరు ఇవ్వగలరు? మంచి ఆలోచనలు మరి మంచి సలహాలు ఎవరు ఇవ్వగలరు? స్పందించండి దయచేసి. దేవునికి భయపడేవారన్న. దేవునికి ఆత్మీయులన్న. భయపడే వాళ్ళందరూ మంచి సలహాలు ఇవ్వగలుగుతారా? అసలు దానికి మంచి సలహాలు ఇవ్వడానికి సంబంధం ఏంటి? ఆత్మీయులు ఇస్తారు. అవగాహన కలిగిన వారు. ఆత్మీయులు, అవగాహన కలిగిన వారు. సమస్యల మీద అనుభవం ఉన్నవారు. విషయాన్ని ఎరిగిన వారు. విషయాన్ని ఎరిగిన వారు. దైవ జ్ఞానం కలిగిన వారు. ఓకే. ఓకే. మంచి ఆలోచనలు, సలహాలు ఎవరు ఇవ్వగలరు అని అంటే, సరే మనం అంటే అన్ని హై స్టాండర్డ్ నుంచి వస్తున్నాము. యేసుక్రీస్తు అండి, అన్నిందరికంటే గొప్ప ఆలోచనకర్త ఎవరైనా ఉన్నారు అంటే మనకు బైబిల్లో యేసుక్రీస్తు. యెషయా 9 చూస్తున్నాం, ఆశ్చర్యకరుడగు ఆలోచనకర్త. సో కొలస్సీ 2వ అధ్యాయం 3-4 వచనాలు ఒక్కసారి చదవండి ఎవరైనా. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. హలో అండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవరి యందంట? యేసుక్రీస్తునందు. చాలండి. యేసుక్రీస్తునందు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు గుప్తములై ఉన్నవి. సో కొలస్సీలు యేసుక్రీస్తు జ్ఞానాన్ని పక్కన పెట్టి వారు లౌకిక జ్ఞానాన్ని వెతుకుతున్నారు. ఆ లౌకిక జ్ఞానాన్ని వెతుకుతున్నటువంటి కొలస్సీలకు పౌలు హెచ్చరిక చేస్తూ, అరే మీరు బయట జ్ఞానాన్ని వెతుకుతున్నారు, ఇగో బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలన్నీ కూడా యేసుక్రీస్తునందు ఉన్నాయి అని చూపిస్తున్నాడు ఆయన. యాకోబు 1:5 కూడా చూడండి, ఎవరికైనా జ్ఞానము కొదవైనడు అతడు దేవునిని అడగవలెను, ఆయన ఎవరిని గద్దింపక సమస్తమును ధారాళంగా దయచేస్తారంట. మరి అడుగుతున్నామా జ్ఞానాన్ని? ఎంతమంది అడుగుతారండి దేవుని జ్ఞానాన్ని? ఎంతమంది ప్రార్థన చేస్తారండి దేవుని జ్ఞానం కొరకు? నిజంగా చెప్పండి. నాకు తెలుసుగా, దేవుణ్ణి ఎందుకు అడగాల? అంతే అండి, మీరు పెద్దవాళ్ళు, మీరు అడగకూడదు. నిజంగా అడుగుతున్నారా అండి? మీకు ఒక విషయం చెప్పాలా, ఒక సీక్రెట్. నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన తొలి దినాల్లో యాకోబు 1:5 నేను గట్టిగా హత్తుకున్నాను, ఇలాగా ఎంబ్రేస్ చేసుకున్నాను, మంచిగా పట్టుకున్నాను దాన్ని.
పట్టుకొని ప్రభా నువ్వు ఎవరినైనా గద్దింపక సమస్తం అంటే జ్ఞానానికి కావాల్సినంత దయచేస్తానన్నావు కదా, నాకు కావాల్సినంత ఇవ్వు, నేను ప్రజలకు ఉపయోగపడేంతగా, నా వల్ల ప్రజలకు మేలు కలిగేంతగా ఇవ్వు. సో నేను సరైన విశ్లేషణ చేసుకునేంతగా, వివేచన చేసుకునేంతగా నీ లేఖన విషయంలో నాకు ఆ జ్ఞానం కావాలి. సో ఇది నేను చాలా చిన్న పిల్లంలాగా నేను పట్టుకున్నాను. చిన్న పిల్లోడు గోజాడుతాడు చూడండి, చిన్న పిల్లోడు ఇవ్వు ఇవ్వు అన్నట్టుగా అలాగా ఆయన దగ్గర కూర్చొని ఎక్కువగా నేను ప్రార్థన అంశంలో పెట్టుకున్నది యాకోబు 1:5 అండి. నేను చాలా స్ట్రాంగ్గా పట్టుకున్నాను యాకోబు 1:5. ఎందుకంటే నేను ఇతరులకు మేలుకరంగా ఉండాలంటే నేను సరైన బోధించిన ఒక మాట ఇచ్చిన సరైనది చెప్పాలి అని అంటే నాకు జ్ఞానం అవసరము. అది దైవిక జ్ఞానం అడిగినా, నేను లోక జ్ఞానం అడగలేదు దేవుణ్ణి. సో లోక జ్ఞానం ఎంత ఉందో అంత ఉంటుంది, కానీ దైవిక జ్ఞానం కొరకు నిజంగా నేను చాలా చాలా సంవత్సరాల నుంచి ఇదే ప్రార్థన నాది. సో దేవుని కృపను బట్టి అది అనుగ్రహిస్తున్నాడు. అంటే ప్రార్థన చేయగానే ఇస్తాడని దాని అర్థం కాదు. అందుకు తగినటువంటి రిసోర్సెస్ నాకు ఇచ్చాడు. చదువుకోవడానికి కావాల్సిన పుస్తకాలు, ఏదేది కావాలో, ఏది అవసరమో అక్కడికి నడిపించాడు నన్ను. అంతేగాని తీసుకొచ్చి బుర్రలో పెట్టలేదు ఇలాగా. కళ్ళు మూసుకొని తెరిచేలో బుర్రలో పెట్టలేదండి. సంవత్సరాల తరబడి కష్టపడేలా చేశాడు, చదివేలా చేశాడు, పరిశీలించేలా చేశాడు ఆయన. అందుకు కావాల్సిన కృపను అనుగ్రహింపజేశాడు. నెక్స్ట్ పరిశుద్ధాత్మ దేవుడు కదా. పరిశుద్ధాత్మ దేవుని కంటే గొప్ప ఆలోచనకర్త మనకెవరు లేరు కదా. యోహాను 14:16, 26 మరి 16, 13 చూడండి. ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన. ఆయన పేరే ఆలోచనకర్త కదా, ఆదరణకర్త. ఆదరణకర్తగా ఆయన మనకు జీవితంలో ప్రసాదించబడ్డాడు. ఎంత గొప్ప ధన్యత. అఫ్కోర్స్ వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు ఒకరు వాక్యానుసారంగా, మరొకరు ఇంటర్నల్గా వాక్యానుసారంగా మనల్ని నడిపించడానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు ప్రభువైన యేసుక్రీస్తు మరియు పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకా చెప్పాలి అంటే ఆత్మీయ నాయకులు అండి. ఆత్మ సంబంధమైన నాయకులు అంటే పరిపక్వత కలిగిన వాళ్ళు. సో సామెతల్లో చూసినప్పుడు కానీ హెబ్రీ 13:17 చూడండి. మంచి నాయకులు అంటాం. ఆత్మీయ నాయకులు అని అంటే ఎవరు పడితే వాళ్ళు ఆత్మీయ నాయకులు కాలేరు. హెబ్రీ 13:17 మంచి విశ్వాసాన్ని కలిగిన వాళ్ళు, ప్రవర్తన ఫలం కలిగిన వాళ్ళు. చూడండి హెబ్రీ 13:17 ఏమని చెప్తుందో. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో 7 కూడా చదవండి ఒకసారి. 13:7 మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలుచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. అంటే ఎవరంట మంచి ప్రవర్తన కలిగి విశ్వాస సంబంధమైన వ్యక్తులంట. వాళ్ళే మనకు మంచి మాదిరి చూపించేలారంట. వాళ్ళని అనుసరించే విధంగా ఒక మాదిరి ఉంచిపోయారు చూడండి. వాళ్ళు మనకు మంచి నాయకులు అండి. ఎవరు పడితే వాళ్ళ ఆత్మీయ నాయకులు కాదు. మనకు ఒక మాదిరి సెట్ చేసి ఆ మాదిరిలో నడవటానికి ఎవరైతే మనల్ని ప్రోత్సహిస్తున్నారో అలాంటి వాళ్ళు మంచి నాయకులు అవుతారు, మంచి ఆత్మీయ నాయకులు అవుతారు. ఎవరు పడితే వాళ్ళు కాదు. చూడండి ఇలా 1 తెస్సలోనిక 5:12 వాక్యాన్ని మనకు సరిగా బోధించేవాళ్ళు, బుద్ధి చెప్పేవాళ్ళు. చదవండి ఒకసారి 1 తెస్సలోనిక 5:12. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. చూడండి వాళ్ళు ఎందుకు అంత ఘనంగా ఎంచుకోవాలి? వారి పనిని బట్టి అంట. ఎందుకు? వాళ్ళు మీకు పైవారై ఉండి మీకు వాక్యాన్ని బోధిస్తూ మీకు బుద్ధి చెప్తున్నారు కాబట్టి మిమ్మల్ని సరైన దారిలోకి నడిపిస్తున్నారు. మీకు మంచి ఆలోచన చెప్తున్నారు, మంచి వాక్యాన్ని అందించి సరైన క్రమంలోకి నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళు మిక్కిలి ఘనముగా ఎంచాలంటున్నాడు. సో ఎవరు పడితే వాళ్ళు కాదండి. ఆత్మీయ నాయకులు అంటే నీకు సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవాళ్ళు, సరైన ప్రవర్తన చూపించేవాళ్ళు, సరైన మాదిరికరమైన జీవితం కలిగిన వాళ్ళు. ఎవరు పడితే వాళ్ళు మనకు నాయకులు కాలేరు. 4వది ఆత్మీయ పరిపక్వత గలవారు మాత్రమే సలహాలు ఇవ్వగలుగుతారు. గలతీ 6:1-2 మీకు చదివితే అర్థమవుతుంది. చూడండి ఒకసారి. హలో సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తనను శోధింపబడదు. నేనే అయ్యా అతని తానును శోధింపబడుదునేమో అని అట్టివాణిని సాత్వికమైన మనసుతో మంచి దారికి తీసుకొని రావాలా. సరిగా చూడండి లేఖనము ఏమంటున్నాడు అంటే సంఘములో ఎవరైనా ఆత్మ సంబంధమైన పరిపక్వత కలగవారంట తన కళ్ళ ముందు ఒక బలహీనుడు పాపం చేస్తుంటే ఇతను కూడా అలాంటి బలహీనత ఉండి తాను కూడా శోధింపబడునేమో, తన సహోదరులు తప్పు చేస్తుంటే తాను కూడా శోధింపబడునేమో అని ఆలోచన చేస్తూ అట్టివారిని మంచి దారికి తీసుకొని రావాలంట. చూడండి అంటే ఆత్మీయ పరిపక్వత అవసరం. ఇలాంటి పని చేయాలంటే అది అందరి వల్ల అయ్యే పని కాదండి. ఎంతో స్పిరిచువల్ మెచ్యూరిటీ కావాలి, అంతేనండి.
మన కళ్ళ ముందు తప్పు చేస్తున్న వాడిని మంచి దారికి తీసుకురావాలంటే ఎవరు పడితే వాళ్ళు తీసుకొస్తారా అండి? నిజంగా చెప్పండి. అసలు మనం పట్టించుకోవడం కూడా పట్టించుకో మన సంఘాల్లో. నిజమా కాదే చెప్పండి ఇప్పుడు? పక్కోడు ఏమైపోయినా మనకు సంబంధం లేదు. నిజమా కాదా? హలో? హలో అండి. నిజమేనా? అవునా? మనం ఒకే సంఘానికి వెళ్తాం. మన పక్కోడు ఏమైపోయినా మనకు పట్టింపు లేదు. ఉందంటారా? మంచి దారికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అసలు? లేదన్నా, చేయం. అంటే అర్థం ఏంటిది? మనలో ఆత్మీయ పరిపక్వత ఉన్నోడు మాత్రమే పని చేయగలుగుతాడు. అంటే ఏంటిది? అరే నేను ఒకప్పుడు ఈ బలహీనత ఎదుర్కొన్నాను. అదే బలహీనత ఉన్నోడు సంఘంలో మరొక ఆ బలహీనతకు లోబడుతున్నాడు. అతడు ఆ బలహీనతకు లోబడితే మళ్ళీ నేను కూడా ఆ ఆ వ్యక్తిని బట్టి నేను ఆ బలహీనతలోకి చొరబడి అంటే ఆ బలహీనత మళ్ళీ నేను మళ్ళీ నేను లోబడి నా బలహీనతను మళ్ళీ నేను కంటిన్యూ చేస్తున్నానని భయం ఉండాలంట. ఆ భయంతో ఏం చేయాలా? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి తమ్ముడు అది మానేయి తమ్ముడు మంచిది కాదు అని సాత్వికమైన మంచి మనసుతో అతన్ని దారికి తీసుకురావాలంట. అతన్ని తీసుకురావడం వల్ల ఇతని బలహీనత కూడా ఏమైతుంది? పోతది. ఇంకా బలవంతుడు అవుతాడు ఇతడు. చాలా మంది బలవంతులు అవ్వడానికి ఎవరు ఇష్టపడతలేరు నిజంగా చెప్పాలంటే. నిజమా కాదండి? ఎవరు బలహీనతలు కొనసాగించడానికి ఇష్టపడుతున్నారు. కొనసాగడానికి ఇష్టపడుతున్నారు. నిజమా? భద్రంగా కాపాడుకోండి బలహీనతలను. ఏమంటారు? అవసరం అంటే ఏమంటారు? బజాజ్ సేఫ్టీ లాకర్ ఏదైనా సేఫ్టీ లాకర్ కొనుక్కొని అందులో పెట్టుకోండి బలహీనతలని. బాగుంటుంది కదా? భయం వేయాలండి. మన మన తోటి సహోదరునికి ఒక బలహీనత ఉంటే మనం భయపడాలి. ఎందుకు భయపడాలా? అలాంటి బలహీనత మనకు కూడా ఆల్రెడీ ఒకప్పుడు ఉండి జయించినాం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళలాగా మనం శోధింపబడుతూనే భయం ఉండాలి. అవునా? ఆ భయం చాలా మందిలో నేను చూడట్లేదండి. ఆ భయం ఉన్నోడే సరి చేసుకుంటాడు. నాకు భయం. అందుకే ఇంత బోధించుకొని, హెచ్చరించుకుంటూ, గద్దించుకుంటూ వస్తున్నాను. సో, ఇంక మీరు చూడండి యాకోబు 19:20 తప్పిదంలో ఉన్నవాడిని పాపం చేసినవాడిని మంచి దారికి తీసుకురమ్మని చెప్తున్నాడు. మనకు అది అవసరం లేదు. మొదటి కొరింథీ 6:1-7 మనం చూస్తున్నాం. సంఘంలోనంట బుద్ధిమంతుడు ఒక్కరు లేడని ప్రశ్నిస్తున్నాడు పౌలైతే. సంఘంలో ఈ జీవన సంబంధమైన ఐక్య సంబంధమైన విచారాలను తీర్పు తీర్చడానికి వాటి విషయంలో సరైన సలహా ఇవ్వడానికి మీ స్థానిక సంఘంలో బుద్ధిమంతుడు ఒక్కడైనా లేడని తిడుతున్నాడు పౌలు. సిగ్గులేదా అంటున్నాడు. అంటే సంఘంలో ఆత్మీయ పరిపక్వత లేకపోవడం సంఘానికి ఆశీర్వాదమా నష్టమా? హలో అండి. నష్టమే. మరి మన సంఘంలో ఆత్మీయ పరిపక్వత గలవాన్ని పెంచుకుంటున్నామా? అమ్మో, లేదన్న. అలాంటి వాళ్ళు వస్తే మనకి ఎంత నష్టం అండి పాస్టర్కి కదా? పాస్టర్ పప్పులు ఉడకవు కదా? ఏమంటారు? మనం ఎప్పుడు మంచోళ్ళుగా నటించుదామండి. ఎందుకంటే ఇతరులని ఆత్మీయ పరిపక్వతలో తీసుకొస్తే మనకు నష్టం కాబట్టి మనం ఒకటి అలవాటు చేసుకుందాం. చాలా ఈజీగా ఉంటుంది. ఏంటంటే మనం ఎప్పుడు మంచోళ్ళుగా నటించుదాం. ఏమంటారు? కలిసినప్పుడు ప్రేమగా మాట్లాడి అందరిని ఒక దగ్గర ఎదగకుండా చేస్తే సరిపోతుంది మనకు. ఏమంటారు? హలో? లేదన్నా. కలిసినప్పుడు పై మాటలతో ప్రేమగా మాట్లాడితే అమ్మయ్య మా పాస్టర్ గారు మమ్మల్ని ఎంత ప్రేమిస్తాడో, ఎంత మంచిగా మాట్లాడతాడో అని అనే భ్రమలో పెట్టేసినాం అనుకోండి, ఇంక వాడు ఎదగాల్సిన అవసరం ఉండదు లైఫ్లో. ఏమంటారు? లేదన్నా, అలా చేయకూడదు. అలా చేయకూడదా? చేయకూడదు. సో అందుకే ఆత్మీయ పరిపక్వత స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు కావాలా. సరే, పైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటారు. ఇప్పుడు భూమి మీద మనకు ఎవరు కావాలంటే ఆత్మీయ నాయకులు, మరి ఆత్మీయ పరిపక్వతలు ఇద్దరే మనకు మంచి సలహాలు ఇవ్వగలుగుతారండి. స్పిరిచువల్ మెచ్యూరిటీ లేని వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళి సలహా అడగలేను. అడగలుగుతారా అండి? లేదన్నా, అడగలేము. మీకంటే బలహీన దగ్గర మీకు ఏం దొరుకుతుంది? ఏమి దొరకదన్నా. మీకంటే బలహీన దగ్గర మీరు ఏమైనా పొందుకోగలుగుతారా? ఏం పొందుకోలేదు. మరి కావాల్సింది ఎవరు? మరి మనకంటే బలవంతులు కావాలి ఎప్పుడు కూడా కదండి. మన జీవితంలో మనకంటే బలవంతులు కావాలా? సో అన్ని విషయాల్లో మనకంటే బలవంతులు కావాలి. మనకు దారి చూపించాలంటే, మనకు సరైన సలహా ఇవ్వాలంటే, మనకు సరైన ఆలోచన చెప్పాలంటే మనకంటే అన్ని విషయాలు బలవంతులు అయి ఉండాలి వాళ్ళు. అప్పుడు మా ఫ్రెండ్స్ని చూస్తే
ఆశ్చర్యం అనిపిస్తది. ఎలాగా? ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు తాగుడు మానేయాలనుకున్నాడు. ఆ! సో, త్రాగుడు మానేయాలనుకున్నాడు. ఎవరిని అడిగాడో తెలుసా అండి? వానితో రోజు బాగా తాగేటోడిని అడిగాడు. "అరే! నేను రేపటి నుంచి అది మందు మానేయాలనుకుంటున్నారా?" అన్నాడు. వాడేం చేస్తాడండి అప్పుడు? శభాష్ అంటాడా? మంచి నిర్ణయం తీసుకున్నావు అంటాడా? హలో! కాదన్న. సహవాసం పోయిద్దని మానేతే ఎట్రా అంటాడు. ఆ! ఉన్న సహవాసం పోతే ఇన్ని ప్రాబ్లమ్ అయితది కదా! అవునా? అంటే ఎవరిని అడగకూడదు, వాళ్ళ సలహాలు అడిగితే జీవితాంతం ఎవడు మారలేడండి. ఎవరిని అడగాలి? బలంగా ఉన్న వాళ్ళని అడగాలి. ఎవరిని అడగాలి సలహాలని? మనకంటే అన్ని విషయాలు బలంగా ఉన్నవాడిని అడిగితే బలంగా ఇస్తాడు. అవునా? బలహీనుని అడిగితే ఏం చేస్తాడు? మనకు కూడా తెలుసు కదా! మనం చాలా తెలివి కల్లోలమండి. నిజమా కాదండి? మనం ఏమైనా విషయాలు ఎవరితో మాట్లాడతామండి? ఎలాంటి వారితో చర్చిస్తాం? బలహీనతతోనే. బలహీనత పోల్చుకుంటాను కొన్ని ఆ! విషయాలు కూడా. అవును కదా! చాలా సందర్భాల్లో బలహీనలతో ఉన్న వాళ్ళతో చర్చిస్తాం. ఇప్పుడు ఈ బోధ విన్నారనుకోండి స్టార్టింగ్‌లో, అమ్మా! సంపతన్న ఇలా చెప్పాడు. ఇప్పుడు ఇది తప్పని ప్రూవ్ చేయాలంటే ఎవరితో మాట్లాడాలా? బలహీనలతో. బలహీనతో చర్చించుకుంటే అవును కదా! నిజమే సంపతన్న ఇక్కడ తప్పు చేశాడు అని చెప్పేసి బలహీనుల దగ్గర దొరుకుతాం కానీ వాక్యానుసారంగా అవగాహన ఉన్న దగ్గరికి వెళ్ళి అడుగుతామా? హలో! జీవితంలో తృప్తి పడడానికి కూడా వాళ్ళనే పోల్చుకొని జీవించి తృప్తి పడతారన్న. కదా! బలవంతులను అడిగితే మా బలహీనత బయటపడుతుండే. హ్మ్. చూడండి ఇవన్నీ నేర్చుకుంటున్నాం ఇప్పుడు. మనం ముందు చేసిన మిస్టేక్స్ కూడా ఈ క్లాస్‌లో మనకు కవర్ అయితాయి. అంటే మనం ఎవరితో చర్చిస్తున్నాం ఇంతకీ? ఎలాంటి వారితో చర్చిస్తున్నాం? ఓకే. అలాంటి బలహీనంతో చర్చించినప్పుడు నీకు బలహీన సలహా వస్తది గానీ, బలవంతమైన సలహా ఎందుకొస్తది? వాక్యానుసారమైన సలహా ఎందుకొస్తది చెప్పండి? అది ఏ విషయమైనా కావచ్చు. చర్చ్ విషయం కావచ్చు, ఇంకే విషయమైనా కావచ్చు, కాలింగ్ అంటే పిలుపు పరిచర్య విషయం కావచ్చు, దశంభాగాల విషయం కావచ్చు. ఏ విషయంలో అయినా ఎవరితో చర్చిస్తున్నాం మనం? మనకంటే బలహీనతో చర్చిస్తే మనతో బలహీనుడు ఏం చేస్తాడు? మనకు సపోర్ట్‌గా ఉంటాడు. నిజమా కాదండి? అవును. నిజం చెప్పండి. మనం ఎప్పుడు సపోర్టర్స్ వెతుకుంటాం కానీ సత్యాన్ని వెతకం. నిజమా కాదా చెప్పండి ఇప్పుడు? నిజమే ఇగ. అవునన్నా. మనం సత్యాన్ని వెతుకుతామా? సపోర్టర్స్‌ని వెతుకుంటామా? మనం నమ్మిన దానికి మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని వెతుకుంటామా? మనకు అనుకూలంగా ఉన్నవాళ్ళు. మనకు అనుకూలంగా ఉన్న ఇద్దరు ముగ్గురిని పోగేసుకొని మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతాం. ఇంతకుముందు ఏలియా గారు చెప్పినట్టుగా స్వయం సంతృప్తి చెందుతాం గదా! స్వయం అవును. సంతృప్తి చెందడం అనేది బలహీనుల యొక్క లక్షణమా? బలవంతుల యొక్క లక్షణమా? బలహీనుడు. బలహీనుడు. హలో! బలహీనుల లక్షణం. లక్షణం. బలవంతుడు ఏం చేస్తాడు అనంటే అది నచ్చకపోయినా అంగీకరిస్తాడు. కానీ బలహీనుడు ఏం చేస్తాడు? దాన్ని తృణీకరించి తను సంతోషపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అవునా? బలవంతుడు ఏమంటాడు? యెస్ అంటే బలవంతుడు కనీసం పాటించకపోయినా కనీసం అది వాస్తవమే. కానీ నేను ఆ స్థితికి రావడానికి టైం పడతదని ఒప్పుకుంటాడు. అవునా? అవునవును. అవును. బలహీనుడు ఏం చేస్తాడు? అక్కడే ఆగిపోయి తనను తాను సాటిస్ఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలా సాటిస్ఫై చేసుకోవాలంటే తనలాంటి ఆలోచన కలిగిన ఇద్దరు ముగ్గురితో పంచుకుంటాడు. సేమ్ ఆలోచన ఉన్నతో పంచుకొని, అవును నిజమే అని వాళ్ళు అనగానే అబ్బయ్య! ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటదంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ బాగా ఏలియా గారు చెప్పినట్టు సంతృప్తి చెందేస్తారు ఫుల్‌గా ఇంకా. సో, ఈ అలవాట్లు మానుకోవాలండి. ఎవరి కోసం బ్రతుకుతున్నాం? అందరం ప్రభు కొరకే కదా! హ్మ్. మీ ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ఏమైనా వచ్చారా మీరు? ప్రభు కొరకే కదండీ! ప్రభు ఉద్దేశాలను మనం అంగీకరించాలి. ఓకే. ఆరో పాయింట్ ప్రశ్న. వాక్యానుసారమైన ఆలోచన యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటో ఇప్పుడు చూడబోతున్నాం. కదా! వాక్యానుసారమైన ఆలోచన యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అక్కడ ఆలోచనలు ఎందుకని చూసాము. ఇక్కడ ముఖ్య ఉద్దేశ్యం అసలు పర్పస్ ఏంటో చూడబోతున్నాం. పర్పస్. అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి పర్పస్ ఏంటో చూడబోతున్నాం. ఓకే. నెంబర్ 1 సంఘానికి వాక్యానుసారమైన ఆలోచన యొక్క ముఖ్య ఉద్దేశం. మనం సంఘం వైపు చూస్తున్నాం. సంఘానికి చూస్తున్నాం. ఎందుకు సంఘానికి ఏం చేయగలుగుతాం అనేది చూద్దాం. నెంబర్ 1 సంఘానికి ఏం చేయాలంటే ప్రతి విశ్వాసి నూతన సృష్టిగా మార్చబడ్డాడనే గ్రహింపు కలిగించాలండి. ఈరోజు ఇలాంటి ఆలోచన చెప్తున్నామో మన చుట్టూన్న వారికి నువ్వు అరే నూతన సృష్టిగా మార్చబడ్డావని గ్రహింపు కలిగిస్తున్నామండి. నువ్వు క్రీస్తునందు ఒక నూతన సృష్టివి, ఇగో పాతవి గతించెను సమస్తం క్రొత్తవాయెను అనే విషయాన్ని అనే ఆలోచనను మనం ప్రజలకు ఇవ్వగలుగుతున్నాం ఈరోజు. మన ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో, మన ఇన్ని సంవత్సరాల సేవా జీవితంలో
మన చుట్టూ ఉన్న వారికి మనం ఇలాంటి ఆలోచన రేకెత్తించామో చెప్పండి? హలో అండి, ఫెయిల్ అయినాం కదా, ఇక్కడ విఫలమైపోయినాం అందరం. బ్రదర్ యాకో పాస్టర్ గారు రేకుర్తి, దయచేసి మీరు అనవసరంగా మ్యూట్ చేసుకోకండి, మీరు మైక్ డిస్టర్బ్ చేస్తున్నారు మీరు అప్పటి నుండి. చెప్పండి. ప్రతి విశ్వాసి నూతన సృష్టిగా మార్చబడ్డాడు అనే గ్రహింపును మన జీవితం ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన మాట ద్వారా ఇతరులకు మనం కలిగిస్తున్నామా? హలో, తక్కువ అన్న. మనల్ని చూసి ఎవరైనా ప్రోత్సహించబడుతున్నారే, నేను ఒక నూతన సృష్టిని, పాతవి గతించిపోయినాయి, నేను ఒక క్రొత్త వ్యక్తిని అనేటువంటి ఫీలింగ్ కనీసం మనకన్నా ఉందా అండి? మన లోపల ఉందా మనం క్రొత్త వ్యక్తులమని, మనం న్యూ క్రియేషన్ అని ఎంతమందికి ఉంది ఫీలింగ్? హలో హలో అండి, ఉందా? ఉందన్న. నేను ఒక నూతన సృష్టిని, నాలో పాతవి గతించిన నేను కొత్తవాయను కాబట్టి నేను కొత్తగా జీవించాలి అనే తలంపుతో ఎంతమంది తమ జీవితాలు ముందుకు సాగుతున్నారు? నేను అది లేఖనం గుర్తుందా అని అడగట్లేదు, రిఫరెన్స్ గుర్తుందా అని అడగట్లేదు, కొరందీలో ఎక్కడుందని అడగట్లా. మన వ్యక్తిగత జీవితంలో ప్రతిరోజు మనం అది న్యూ క్రియేషన్ అనే ఫీలింగ్లో ఉన్నామా అనేది అడుగుతున్నాను. ఉన్నారా? ఉన్నప్పుడే మనం ఇతరులను కూడా వాళ్ళని ప్రోత్సహించగలుగుతాం, సంఘాన్ని అలా ప్రోత్సహించగలుగుతాం, వాళ్ళని పాత జీవితానికి అలవాటు పడకుండా చేయగలుగుతాం. కానీ మనందరూ తెలుసు, మన సంఘాల్లో చాలామంది పాత జీవితానికే అలవాటు పడ్డారని. నిజమేనా? కొత్త నిజమే. జీవితానికి అలవాటు చేస్తున్నావా, పాత జీవితానికి అలవాటు ఎంకరేజ్ చేస్తున్నావా? దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు అయితే నూతన జీవితానికి అలవాటు చేస్తారు. తెలియని వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి సర్లేండి అని కానుక పెట్టాలని సైలెంట్గా ఉంటారండి. సో మనల్ని చూస్తా, ఇది ఏంటంటే కౌన్సిలింగ్ అంటే ఏంటి తెలుసా? వాక్యానుసారమైన ఆలోచన ఇవ్వగలగాలి. అరే ఎవడైనా పాత జీవితానికి వెళ్తే, నువ్వు ఒక నూతన సృష్టిరా బాబు, నువ్వు నూతనగా సృష్టించబడ్డావు, ఇగో నీ జీవితంలో పాతవి గతించినాయి, నువ్వు సమస్తం క్రొత్త వైపోయినా, నువ్వు క్రొత్త వైపే జీవించాలి అనే ప్రోత్సాహం ఇస్తున్నావా అండి? ఒకసారి ఆలోచించండి. లేకపోతే కాంప్రమైజ్ అయిపోయే జీవితానికి అలవాటు చేస్తున్నామా? నిజంగా చెప్పండి, మనం విశ్వాసులను లోకంతో పాటు రాజీ పడేలా చేస్తున్నామా? నూతనంగా జీవించేలా చేస్తున్నామా? ఒక్క మాట అడుగుతున్నాను సిన్సియర్గా. మనం సంఘాన్ని లోకంతో రాజీపడి బ్రతికేలా చేస్తున్నామా? నూతన జీవితం వైపు మళ్ళిస్తున్నామా? నూతన జీవితం వైపు మళ్ళీ. ఓకే. రెండోది, మారుటకు తగిన శక్తిని క్రీస్తు నుండి పొందుకునేలా చేయుటకు. 2 పేతురు 1:3-4 ఒక మనిషి మారాలంటే దేనివల్ల సాధ్యమవుతుందండి? ఒక మనిషి మారాలంటే దేనివల్ల సాధ్యమవుతుంది? ఒక మనిషి మారాలంటే, ఒక బలహీనుడు మారి బలవంతుడు కావాలి అని అంటే శక్తి ఎక్కడి నుండి వస్తుందండి? చదవండి ఒకసారి 2 పేతురు 1:3-4. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున. ఎవరు దయచేస్తున్నారు? భక్తికి జీవానికి కావలసిన తగిన శక్తి అంతా కూడా యేసుక్రీస్తు ద్వారా మాత్రమే దొరుకుతుంది. అది ఎలా వస్తుందంటే అనుభవ జ్ఞానం మూలంగా. ఒక మనిషి ఎప్పుడు మారుతాడంట? యేసుక్రీస్తు నడుస్తూ ఒక నాలెడ్జ్ పెంచుకుంటే కాదు, కేవలం నాలెడ్జ్తో కాదు, అది ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో వస్తుందంట. అంటే ఒక మనిషి మారాలంటే అతను క్రీస్తు నడిచేలా చేయాలి, అప్పుడే అతడు నూతనమైన శక్తిని పొందుకోవడానికి సాధ్యం అవుతుంది. మనం యేసుక్రీస్తును వెంబడించేలా కాకుండా మరో సంస్థను, మరో డినామినేషన్ను, మరో వ్యక్తిని అనుసరించేలా చేస్తే ఆ వ్యక్తి బలవంతుడు ఎప్పుడు కూడా కాలేడు. మరి కౌన్సిలింగ్ ఒక ముఖ్య సలహా, ఆలోచన ఒక ముఖ్య సలహాలో రెండోది ఏంటి అంటే, ఒక వ్యక్తిని కేవలం యేసుక్రీస్తును అనుసరించేలా చేయాలి.
యేసుక్రీస్తు నడిచేలే చేయాలి అండి. అలా చేయకపోతే ప్రయోజనం ఏంటి? మూడోది క్రీస్తుపై అన్ని సమయాలలో ఆధారపడేలా చేయాలి. గలతీ 2:20 చెప్పినట్టు ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడేలా చేయాలి, ఆనుకునేలే చేయాలి. మనము మరొక వ్యక్తి మీద కానీ, మరొక సంస్థ మీద కానీ, మరొక డినామినేషన్ మీద కానీ, మరొక సోకాల్డ్ స్పీకర్ మీద కానీ, ఒక బాస్ మీద కానీ, లేకపోతే మరొక సూపర్ స్టార్ మీద కానీ ఆధారపడకుండా చేయాలి. కేవలం క్రీస్తుపై మాత్రమే ఆధారపడితేనే ఒక వ్యక్తి నూతన శక్తిని కలిగి నూతనంగా మారటానికి సహాయం దొరుకుతుంది. ఈరోజు మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? క్రీస్తు మీద ఆధారపడుతున్నామా లేదా అని పరిశీలించుకోండి. నీవు దేని మీద ఆధారపడుతున్నావు? ఎందుకు నువ్వు బలహీనంగా ఉన్నావు? నీ బలహీనతకు మూలం ఏంటి? క్రీస్తు మీద ఆధారపడ్డవాడు బలహీనుడుగా అనిపించడు. క్లిష్టమైన పరిస్థితులు కూడా తన బలము ప్రస్ఫుటమవుతుందండి. తను ఇంకా బలవంతుడు అవుతాడు, పరిస్థితులకు లొంగడు. సో నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నేను ఊరికే వట్టి మాటలు చెప్పట్లేదు, మేము ప్రాక్టికల్గా చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. ప్రాక్టికల్గా క్రీస్తునందు ఉంటే మనం ఇంకా నూతనంగా ఎలా శక్తిని ఎలా పొందుకుంటామో చెప్తున్నాను ఇక్కడ. నాలుగోది, క్రీస్తునందు మాత్రమే నిరీక్షణ కలిగేలా చేయుటకు. మనం ఈ లోక సంబంధంగా కొట్టుమిట్టాడుతూ ఉంటాం, ఈ ఐక్య సంబంధమైన విచారాల్లో తేలియాడుతూ ఉంటాం. అలాంటి వ్యక్తులని ఒక సరైన దిశ వైపు మళ్లించాలి. ఒక మంచి ఆలోచన అంటే క్రీస్తునందు మాత్రమే నిరీక్షణ కలిగేలా చేయాలి. యేసు ప్రభు రాకడ కొరకు కనిపెట్టేలా చేయాలి. యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసేలా చేయాలి. అప్పుడు ఈ అనవసరమైన సమస్యలన్నీ బయటపడతాయి. అంతేగాని మళ్ళా ప్రోత్సహించకూడదు, వాటిలోనే నిమగ్నమయ్యేలా చేయకూడదు. త్వరగా ప్రభు రాబోతున్నాడు, ఆయన ఎలా ఎదుర్కోవాలి, ఎలా కనిపెట్టుకోవాలి, ఆయన కోసం ఎలా ఎదురు చూసేలా చేయడం అండి ఆలోచన యొక్క ముఖ్య ఉద్దేశం. క్రీస్తునందు మాత్రమే ఒక విశ్వాసి నిరీక్షణ కలిగేలా చేయాలి. మరి అలా ప్రోత్సహిస్తున్నారా మీరు సంఘాన్ని? వాళ్ళ బలహీనతల్లో, వారి ఐహిక విచారాలలో, వారి లోక సంబంధమైన తలంపులలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు అరే మనం ప్రభు కొరకు ఎదురు చూసే వాళ్ళం, క్రీస్తు రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండండి అనే విధంగా మనం ప్రోత్సహిస్తున్నాం మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, అన్ని రకాలుగా. నెక్స్ట్ చివరిగా 5, దేవునిలో సంపూర్ణులయ్యేలా చేయుటకు. ఫైనల్ గురి ఏంటి? దేవునిలో సంపూర్ణులయ్యేలా కావడం. తెస్సలోనికలో పౌలు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు చూడండి. అది ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడని చెప్తున్నాడు. ఒకసారి చూడండి 5:23-24. ఏం కావాలి మనము ఫైనల్గా? సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. ఏంటిదంటే మన ఆత్మ, ప్రాణము, శరీరము నిందారహితంగా ఉండాలంట. ఎంత అద్భుతమైన! ఎప్పుడైనా ఆలోచించారండి? మన క్రైస్తవ జీవితంలో విశ్వాసి యొక్క ఆత్మ, ప్రాణము, శరీరము నిందారహితంగా ఉండాలంట. యేసుక్రీస్తు రాకడలో, ఆయన రాకడలో ఎలాంటి మచ్చలేని విధంగా ఉండాలంట. దేవుడు మనల్ని అలా చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నాడు బోధ ద్వారా. అవునా? అంతేనా అండి? అంతేనా? ఇది డైరెక్ట్ చెప్పలేదు. దానికంటే ముందు యేసు ప్రభు పౌలు చాలా విషయాలు నేర్పించాడు తెస్సలోనిక సంఘానికి. అవునా? ఎలా ఉండాలో చెప్పాడు, ఏం చేయాలో చెప్పాడు. దీనికంటే ముందు ఒకనొకడు ఎలా ప్రేమించుకోవాలో, ఒకనొకడు ఎలా చేసుకోవాలో చెప్పాడు. ఇవన్నీ చేస్తూ మన యొక్క ఆత్మ, మరి ప్రాణము, శరీరము యేసు ప్రభు ఎదుట, దేవుని ఎదుట నిందారహితంగా ఉండనట్లు దేవుడు చేస్తాడంట. మరి మనం కోఆపరేట్ చేయాలి కదా అలా చేయటానికి. మన వంతు ప్రయత్నాలు మనం చేస్తున్నాం. మనం దేవునికి సహకరిస్తున్నామా? చేస్తున్నాం. చేయాలి. మనమందరం ఒకరోజు సంపూర్ణంగా కావాలండి. అది లేకపోతే అర్థం ఉండదు క్రైస్తవ జీవితానికి. సో సంఘానికి 5 విషయాలు చూసాం కదా. సంఘానికి 5 విషయాలు చూసాం. మరి లోకానికి మనం ఎలా ఉపయోగపడతాం? ఆలోచన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సువార్తను చెప్పటం ద్వారా, రోగులు ఉంటే వారి మీద చేతులుంచి స్వస్థపరచడం ద్వారా, వారి మధ్యలో మనం సాక్షులుగా జీవించడం ద్వారా, వారికి వాక్యాన్ని కొద్ది కొద్దిగా బోధించి శిష్యులనుగా చేయటం అనేది మనం చూస్తాం. అంటే లోకానికి మనం ఏం చేయాలి? ఇప్పటిదాకా మనం సంఘానికి ఏం చేయాలో చూసాం. మరి క్రైస్తవులమైనటువంటి మనము నాయకులుగా, విశ్వాసులుగా మనం లోకానికి ఏం చేయాలా? సువార్త కూడా ఒక సలహా, వాస్తవం చెప్పాలంటే ఒక ఆలోచన, రక్షణకు దారి తీసేటువంటి ఒక ఆలోచన. అది ఒక మానవునికి నశించున్నటువంటి ఆత్మను మానసికంగా, ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం ఏం చేస్తున్నామండి? దేవుని వైపు మళ్ళిస్తున్నాం. ఒక నూతనంగా బ్రతికేలా చేస్తున్నాం.
బ్రతికే వ్యర్థమైపోతుంది, ఇక లేదు బ్రతికే లేదు అనుకున్నటువంటి వ్యక్తికి సువార్త ఎంతో దోహదం చేస్తుంది కదా. జీవితం వ్యర్థం అనుకునే వ్యక్తికి సువార్త దోహదం చేస్తుంది. ఆ సువార్త ఒక అద్భుతం అండి. అలాంటి వ్యక్తులకు సువార్త ఒక సలహానే. వాళ్ళు ఎప్పుడైనా కూడా మీరు చూడండి, ఇప్పుడు నేను యేసుప్రభుని నమ్ముకున్న తొలిదన్న నాకు అది పెద్ద సలహా, అన్నిటికంటే గొప్పది. అబ్బా, ఆ రోజు యేసుప్రభు గురించిన పరిచయం నాకు ఎంతో ఉన్నతమైన శ్రేష్టమైన విషయం. అవునా? మీ జీవితంలో ఆలోచించండి, యేసుప్రభుని ఎవరో మీకు పరిచయం చేసి ఉంటారు. ఆ పరిచయం చేసిన సంఘటన గుర్తు చేసుకోండి. ఆ రోజు కానీ ఆ సమయంలో కానీ యేసుక్రీస్తుని మన జీవితంలో పరిచయం కాకపోతే, పరిచయం చేయకపోతే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించండి. సో సువార్త ద్వారా యేసుక్రీస్తుని పరిచయం చేయడం, సో స్వస్థపరచడం రోగులను, వారి మధ్యలో మంచి సాక్షులుగా మనం నిలబడటం, సో బోధించుట, మెల్లగా వారిని శిష్యులను తయారు చేయాలి. సువార్త విన్నవారిని మెల్లగా బోధన అందించి వారిని యేసు ప్రభువును వెంబడించే శిష్యులుగా చేయటం ద్వారా వారి జీవితాలు వెలిగించబడతాయి. నిజమా కాదండి? సువార్త ద్వారా ఒక వ్యక్తిని క్రీస్తు దగ్గరికి తీసుకురావడము వాళ్ళని వెలుగు సంబంధాలుగా చేసినట్టు అవుతుంది. లోకానికి వెలుగుగా మార్చినట్టు అవుతుందా? చీకటిగా మార్చినట్టు అవుతుందా? వెలుగుగా మార్చినట్టు అవుతుంది. వెలుగుగా మార్చి కదా, వెలుగులోకి తీసుకొచ్చినట్టు అవుతుంది. వెలుగుగా మార్చినట్టు అవుతుంది. ఎంత గొప్ప అద్భుతం అండి. కాబట్టి కౌన్సిలింగ్లో ఇది కూడా ఒక వైపు మనం చూస్తూ ఉన్నాం. ఉం? మరి మనం ఎందుకు దేవునికి లోబడం? వ్యతిరేక వైఖరులకు కారణం ఏమిటి? మనం దేవుని ఆత్మ మీద ఎందుకు ఆధారపడం? పరిశుద్ధాత్మ దేవునికి ఎందుకు లోబడం? వాక్యానికి ఎందుకు మనం విధేయత చూపించాం? వీటికి ఎప్పుడన్నా ఆలోచించారా? వ్యతిరేక వైఖరుల కారణాలు ఏంటి? వ్యతిరేక వైఖరులకు కారణం ఏమిటి? మనం ఎందుకు రియాక్షన్, మన ప్రతిస్పందనలు నెగిటివ్గా ఉంటాయి? అంటే వ్యతిరేకంగా ఎందుకు ఉంటాయి? ఎప్పుడన్నా ఆలోచించారా? నేను ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చూపిస్తున్నాను. రూట్ వర్డ్ ఏంటిది వ్యతిరేక కారణం అంటే, ఎందుకు మనం ఆత్మపై ఆధారపడడం లేదు? ఎందుకు వాక్యంపై నమ్మకం ఉంచటం లేదు? ఎందుకు దేవుని యొద్ద విచారణ చేయటం లేదు? నా ప్రశ్నలు చూడండి, ఇక్కడ నేను 4 ప్రశ్నలు వేస్తాను. ఎందుకు నాయకులకు లోబడటం లేదు? ఎందుకు వీళ్ళని వ్యతిరేకిస్తున్నాం? నిజం చెప్పండి, మనం అందరం ప్రతి విషయంలో పరిశుద్ధాత్మపై ఆధారపడుతున్నామా? దేవుని వాక్యం పైన సంపూర్ణమైన విశ్వాసం ఉంచుతున్నామా? ఈ వాక్యం సరిపోయింది మన జీవితాలకి, వాక్యానికి మించింది మరొకటి లేదు అనే సంపూర్ణమైన విశ్వాసం లేఖనాల పట్ల మనకుందా? ఏదైనా తెలిసి తెలియనప్పుడు, ఏదైనా చేస్తున్నప్పుడు ఎందుకు దేవుని మీద విచారణ చేయట్లేదు? ప్రభువా, ఇది చేయొచ్చా చేయకూడదనే విచారణ నిజంగా మనం చేస్తున్నామా? 4వది, నాయకులు సరైన దారి చూపించిన నాయకులకు మనం ఎందుకు లోబడటం లేదు? చెప్పండి. హలో అండి. ఈ 4 సందర్భాలలో మనం వ్యతిరేకించడానికి గల కారణం ఏంటి? వ్యతిరేకిస్తున్నామా ఈ 4 సందర్భాల్లో? వ్యతిరేకించట్లేదా? హలో అండి. ఇక్కడ మూలం అండి, ఫౌండేషన్ పడుతుంది. చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ. జాన్ ఐజాక్. వ్యతిరేకించడం లేదా? అవునన్నా. నేను వ్యక్తిగతంగా అడగట్లేదు ఇవన్నీ, అంటే సంఘపరంగానే అడుగుతున్నాను. పర్సనల్గా అడిగినప్పుడు పర్సనల్గా చెప్పండి, సంఘపరంగా అడిగినప్పుడు సంఘపరంగా చెప్పండి దయచేసి. సంఘపరంగా ఉన్నాయండి. అది సార్. నేను పర్సనల్గా అడిగినప్పుడు పర్సనల్గా చెప్పాలి, వ్యక్తిగతంగా అంటే కార్పొరేట్గా అడిగినప్పుడు కంటే అలా ఆ విషయంగా చెప్పాలి. ఎందుకు ఆత్మపై మనం ఎందుకు ఆత్మపై ఆధారపడటం లేదు? మనం ఎందుకు వాక్యంపై సంపూర్ణ విశ్వాసం ఉంచకుండా వేరే జ్ఞానాన్ని మనం ఎందుకు ఆశ్రయిస్తున్నాము? నిజంగా చెప్పండి, మనం వేరే జ్ఞానాన్ని ఆశ్రయించట్లేదంటారా? మీరందరూ కేవలం సంపూర్ణంగా వాక్యంపై మాత్రం విశ్వాసం ఉంచుతున్నారా? వేరే జ్ఞానాన్ని ఆశ్రయించట్లేదా? వేరే జ్ఞానాన్ని ఆశ్రయిస్తాం. ఈ 4 విషయాలు లేవన్నా ఇప్పుడు ఈ కాలంలో తక్కువ. మనం దేవుని యొద్ద విచారణ చేస్తున్నామంటే మన ప్రతి పరిచర్యలో, మన ప్రతి పనిలో దేవుని అడిగే చేస్తున్నామంటారా? దేవుని యొద్ద విచారణ చేసినట్టయినా మనం నచ్చినట్టు చేసుకుంటూ పోతున్నామా? హలో, నచ్చినట్టే చేస్తున్నాను, నచ్చినట్టే. అంటే మూడోది లేదు అసలు, దేవుని యొద్ద విచారణ లేదు. అవునా? దేవుని యొద్ద విచారణ ఉంటే ఇన్ని ఎందుకు ఉంటాయంటే మన కళ్ళ ముందు సమస్యలు. మరి సరైన నాయకులు కూడా లోబడేవారు లేరండి. నాయకులు ఏదో కొంతమంది ఏర్పాటు చేసుకున్నారు, వారికి లోబడుతున్నారు ఏమో, కానీ వాక్యానుసరైన నాయకులను ఏర్పాటు చేసుకోవట్లేదు, అలాంటి వారికి లోబడడం లేదు చాలామంది. ఈ 4 కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు చెప్తున్నాను. మన చాలా ప్రమాదకరమైన విషయాలు ఏంటో ఇప్పుడు.
ఉమ్. ముఖ్య కారణం ఏంటో తెలుసా అండి? గర్వం. మనకన్నింటికంటే ప్రధానమైన కారణం ఏంటి అంటే మనలో నివసిస్తున్నటువంటి గర్వమే కారణం. నిజమా? అవునన్నా అవును. నిజమే అయ్యా. చెప్పండి, మనలో ధైర్యంగా 4 చేతులు ఎత్తండి, నాకు గర్వం అంటే తెలియదండి అనే వాళ్ళు. కెంటన్నారు ఉంది. 4 చేతులు చూడాలనుకుంటున్నా నేను. కొన్నేళ్ళ దగ్గర క్వింటాల్‌న్నర ఉందంట. మరి ఎవరికైనా కావాలంటే తెచ్చుకోండి. కాదండి, కొన్నేళ్ళు ఒక్క దగ్గర కాదండి, అందరి దగ్గర ఉన్నట్టు చెప్తున్నాడు. అందరి దగ్గర ఉందా? తలా క్వింటాల్‌న్నర ఉందా? ఉన్నట్టే చెప్తున్నాడు. ఆయన చెప్పేది కరెక్టే. కొంతమందిలో కనపడదు, కొంతమందిలో కనపడుతుంది. అంటే గర్వం ఉన్నోడు దేవుని ఆత్మపై ఆధారపడండి. గర్వం ఉన్నోడు ఏం చేస్తాడు? లేఖనాల మీద విశ్వాసం ఉంచడు. గర్వం ఉన్నోడు దేవుని వద్ద విచారణ చేయడు. గర్వం ఉన్నోడు సరైన నాయకులకు ఎప్పటికి కూడా లోబడు. నిజమా కాదా చెప్పండి? ఇది మెయిన్ రీజన్ ఏంటిదంటే ప్రైడ్. భయంకరమైనటువంటి గర్వం ఉంటుంది చాలా మంది లోపల. తెలియదు అది గర్వం ఉన్నట్టు అనుకోరు. అది గర్వంలాగా ఫీల్ అవ్వరు వాసన చెప్పాలంటే. నిజమేనా? గర్వం ఉన్నోళ్ళు వాక్యాన్ని నేర్చుకోరు. నేర్చుకునేది ఏముంది, మాకు అంత తెలుసు అని కూడా అనుకుంటారు. నిజమా? నిజమే. సో గర్వం అండి అన్నిటికీ మూలం. ఇప్పుడు దాన్నే మనం తీసేయడానికి ప్రయత్నం చేస్తాం ఈ అన్ని క్లాసులలో. అది ఎంత ప్రమాదకరమైందో చూస్తాం, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో చూస్తాం. గర్వం గర్వం యొక్క వివిధ రూపాలు చూపిస్తాను ఇప్పుడు. ఎన్ని రూపాలు ఉంటాయి దానికి, అది ఎన్ని రూపాలు ధరిస్తుంది అంటే మీరు అనుకుంటారు గర్వం అంటే కొంతమంది నాకు లేదనుకోవచ్చు. పర్లేదు, నో ప్రాబ్లం. మీరు లేదనుకుంటే వచ్చిన సమస్య లేదు. కానీ ఎలా ఉందో ఇది చూసిన తర్వాత కూడా లేదనుకుంటే అప్పుడు చెప్పండి. నెంబర్ 1, స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం. గర్వం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం కూడా గర్వమే. అవునండి? సొంత బుద్ధిని ఆధారం చేసుకోవడం గర్వమా కాదా? హలో, గర్వమే అన్న. ఒక్కసారి చదవండి సామెతలు 3వ అధ్యాయం 5, 6 వచనాలు. మరొకరు 1 కొరింథీ 8:1 తీసిపెట్టి వీళ్ళు చదివిన వెంటనే అది చదవండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. ఏమంటున్నాడు? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు ఏం చేయాలా? నమ్మకం ఉంచాలి కదా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలంట. చాలా మంది వారి ప్రవర్తన అంతటి యందు దేవుని యొక్క అధికారానికి ఒప్పుకోరు. నిజమా కాదా చెప్పండి? ఇప్పుడు మన లైఫ్లో మన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకుంటామా అండి? హలో, లేదన్న. లేదు. మన అధికారం నడవాలి. నిజమా కదా? అవునవును. ఇప్పుడు 1 కొరింథీ 8:1 చదవండి. మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానం ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. సో అది వేరే సందర్భము. ఆఫ్ కోర్స్ నేను అది ఎందుకు మెన్షన్ చేశానో అది విగ్రహాలకు బలిగా అర్పించిన వాటి తినే విషయంలో మాట్లాడుతున్నాడు. అక్కడ జ్ఞానం కంటే ప్రేమ యొక్క ప్రాధాన్యత చెప్తున్నాడు. అంటే ఎవరైనా నిజంగా ప్రేమను తృణీకరించి జ్ఞానం మీద ఆధారపడుతున్నారంటే అది కూడా ఒక స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం అవుతుంది. అంటే బలహీనుల గురించి ఆలోచించినటువంటి ఆ యొక్క జ్ఞానం వల్ల నష్టం కలుగుతుంది అనేది అక్కడ మనం చూస్తాం. సరే, ఇక్కడ సామెతలు 3వ అధ్యాయం 5, 6 వచనాలు మనకు ప్రధానమైనటువంటి రిఫరెన్స్. స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం గర్వం యొక్క రూపం అండి. గర్వం యొక్క ఒక రూపం. రెండోది, గర్వానికి రెండో రూపం ఏంటి తెలుసా? తిరుగుబాటు చేయడం. సమయలు 15:23లో చూస్తున్నాం కదా. అమాలేకులను సర్వనాశనం చేసి రమ్మంటే ఏం చేశాడండి? కొవ్విన వాటిని, బలిసిన వాటిని మళ్ళీ దేవునికి ఆఫరింగ్ ఇవ్వడానికి తీసుకొచ్చాడు. మంచి పనే కదండి సమయలు చేసింది, తప్ప? హలో, మంచి పని కాదన్న. అంటే దేవుడు ఏం చెప్తే అది చేయాలా, ఎంత చెప్తే అంతే చేయాలి, ఎక్కువ చేయకూడదు. అవునా? దేవుని ముందు అధికం చేయకూడదు. చాలామంది అధికం చేస్తారనుకోండి, డౌట్ లేదు. నిజమా కదండి? హలో, స్వార్థ చెప్పమంటే స్వార్థనే చెప్పాలి, శిష్యులను చేయమంటే శిష్యులనే చేయాలి, అనవసరం చేయకూడదు. అవునా?
అవును. మనకు అనవసరమైన చేయడం ఎక్కువ చేయడం ఇష్టం, నిజమా కదండి? హలో. అవును. చెప్పినంత రోజు చేయడమే ఇష్టం అన్న దేవునికి. ఆ, ఎక్కువ చేస్తే దేవుడు మెచ్చుకోడు. మనం ఎక్కువ చేస్తే ఎక్కువ ప్రతిఫలం రాదు, ఉన్న ఫలం పోతుంది. కొంతమంది అనుకుంటారు ఎక్కువ చేస్తే ఎక్కువ వస్తుంది అనుకుంటారు, అవునా? ఎక్కువ ఏం రాదు, ఉన్నది పోతుంది, ధైర్యంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కువ చేస్తే ఎక్కువ సరిగానే ఉన్నదే సరిగా చేయట్లేదు, ఎక్కువ ఏం చేస్తాం చెప్పండి? మనం చేసేది సరిగా లేదు, వాక్యానుసారంగా లేదు. సో ఎంత చెప్తా అంత చేయాలి. సమూయేలు ఏం చేసిండు? తిరుగుబాటు అన్నాడు అక్కడ. సమూయేలు ఏమన్నాడు సౌలు చేసిన దానికి? తిరుగుబాటు చేయటనే పాపంతో సమానం అంటది. ఎంత చెప్తే అంతే చేయాలి, మించితే ఏమవుతుంది? అది తిరుగుబాటు అవుతుంది. తెలుసా మీకు? వాక్యానికి మించి చేసినాం అనుకో తిరుగుబాటు అవుతుందా? ఒప్పుకుంటారా అండి? హలో. ఎస్ అన్న. అవును. మూడోది స్వేచ్ఛానుసారమైన జీవితం. యెషయా 53:6 ప్రకారము స్వేచ్ఛానుసారమైన జీవితం కూడా గర్వానికి ప్రతిరూపం అండి. నా ఇష్టం, నేను ఇలాగే జీవిస్తాను, నాకు నచ్చినట్టు ఉంటాను. చాలామంది లోపల ఉంటుంది కదా ఇది, నాకు నచ్చినట్టు ఉంటాయి. ఎవడేమనుకుంటే నాకేందండి? ఏమంటారు కొర్నేల్ గారు? ఎవరేమనుకుంటే మనకెందుకండి? మనం నచ్చిన జీవితం జీవించాలా, అంతే అంతే. అంతే కదా? భయపడొద్దు మనం, వాళ్ళకేందండి మనం భయపడేది? ఏమంటారు పాస్టర్స్, అయ్యగారులు? నేను అసలు ఒకళ్ళ ఆలోచన వినాల్సిన అవసరమే లేదు. లేదు కదా. అవును. ఉం? మనకు వాక్యం మనము మటన్ చికెన్లు ఖచ్చితంగా చాలు. తింటున్నాం, ఉప్పు కారం తింటున్నాం, మనకేం అవసరం అండి ఇంకో మాట వినడానికి? అవునా? ఇష్టానుసారంగా జీవించాలి. అందులో మళ్ళీ దేవుని మాటకు అస్సలు లోబడకూడదు. ఏమంటారు? సో స్వేచ్ఛానుసారమైన జీవితం అండి. ఉం? సో 4 ద్విమనస్కు యాకోబు 1:8 చెప్పినట్టు అది కూడా గర్వానికి ఒక ప్రతిరూపం. 5 సాకులు చెప్పడం. ఆదామవ్వలాగా మొదలుకొని చాలామంది సాకులు చెప్తున్నారు. క్షమించలేనితనం కూడా గర్వానికి ప్రతిరూపమే. 7 వేషాధారణ. పేతురు 5:5 చెప్పినట్టు వేషాధారణ కూడా గర్వానికి ప్రతిరూపమే అండి. ఈ ఈ 7 గురించి రేపు ఆరంభంలో ప్రారంభించుకొని స్టార్ట్ చేసుకుందాం. సో ఈ 7 విషయాలండి గర్వానికి ప్రతిరూపాలు ఇవన్నీ కూడా. మనం అనుకుంటాం గర్వం లేదనుకొని. లేదు, చాలా ఉంటుంది. ఎందుకంటే ఆ రూపం నీకు అర్థమైతలేదు. నాకు వేరే ఇది గర్వం కాదనుకుంటాం. దిమ్మనసు కూడా గర్వం కాదనుకుంటాం. 2 తలంపుల మధ్యలో బ్రతకడం కూడా ఒక రకమైనటువంటి గర్వం. ఎందుకంటే అదో తెలుసుకుంటలేవు నువ్వు. సాకులు చెప్పడం, క్షమించలేని తను ఇతరులను క్షమించలేదంటే నువ్వు నిన్ను గొప్పగా చూసుకుంటున్నావు అన్నట్టే కదా. వేషధారణ. సో ఇవన్నీ కూడా గర్వానికి ఒక రకమైనటువంటి ప్రతిరూపాలే. సో వీటి గురించి రేపు మాట్లాడుకుందాం. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. మనము రేపు ఇప్పుడు ఎక్కడైతే ముగించామో అక్కడ నుంచి మనం ప్రారంభించుకుందాము. థ్యాంక్ యూ. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. ప్రార్థించిన తర్వాత మనము ఏమన్నా మీకు ప్రశ్నలు జవాబులు ఉంటే ఒక అరగంట శ్రేష్టమైన సమయంగా వాడుకొని మనం ముగించుకుందాం. ఎక్కువ కాదు, వెంటనే ప్రశ్నలు జవాబులతో మనము ప్రారంభించుకుందాం. థ్యాంక్ యూ.